నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక అద్భుతమైన జీతంతో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ ఒక పెద్ద పొజిషన్లో ఉండి చక్కటి కంఫర్ట్ జోన్లో ఉండి ఆ తర్వాత సడన్గా అన్ని పక్కన పెట్టేసి నీళ్లలో దూకినట్టుగా పాలిటిక్స్లో దూకితే ఎలా ఉంటుంది? అలా దూకి 1 కాదు 2 కాదు 18 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది? ఆ 18 సంవత్సరాల ప్రయాణం కూడా ఇంకా తీరని దాహంలాగా, అంటే ప్రజలకు సేవ చేయాలన్నా ఆ సమయం సరిపోలేదు. పోనీ ఏదైనా పదవి పొందామా అంటే ఆ పదవి సరిపోదు. పోనీ ఇంకేదైనా కోరిక తీరిందా మనకు అంటే అది కూడా ఉండదు. అలా 18 సంవత్సరాల ఈ సుడిగుండాల్లో కొట్టుకుంటూ పోయి ఒక దగ్గర ఉన్నారు ప్రస్తుతం ఆయన. సో ఆయన చాలా ఇంటెలెక్చువల్, ఒక గొప్ప మేధావి. ఆయన మాట్లాడే ప్రతి మాట నిజంగా ఒక తూటలాగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా కూడా ఉంటుంది, ఆలోచింపజేసేలాగా ఉంటుంది. మరి అతను కేవలం పొలిటీషియన్ అని మాత్రమే మనం అనుకుంటే పొరపాటు. అతని మనసులో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి, ఎంతో ఆవేదన ఉంది, ఎన్నో ఆశయాలు కూడా ఉన్నాయి. అతను ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఈరోజు ఆంధ్రప్రభ తనతో పాడ్కాస్ట్ చేసింది. సో చాలా విషయాలు ఆయన చెప్పారు. ఒకవైపు ఇంటలెక్చువల్, మరోవైపు పొలిటికల్, ఇంకోవైపు పర్సనల్. అండ్ ఆయన ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ చేసిన త్యాగం, ఇవన్నీ కూడా. మరి భవిష్యత్ ఏమిటి, ఎటువంటి నష్టాలు కష్టాలు భరించారు ఇప్పటి వరకు, భవిష్యత్తు దేనికోసం ఆయన తపన పడుతున్నారు, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో ఉన్నాయి. ఒక అద్భుతమైన పాడ్కాస్ట్, మీరు కూడా తప్పకుండా చూసేయండి. వెల్కమ్. అవును సార్, ఇప్పుడు ఊడ్చిపెట్టిపోయింది అన్నారు కదా, మరి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఊడ్చిందంత నిండుతుందా ఎట్లా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆయనకాయనే నన్ను చెప్పుల దొంగగా చూస్తున్నారు అని చెప్పని సెల్ఫ్ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లేర్డ్ చెప్పల్ థీఫ్. మీరు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆయనను గట్టిగా తిడుతున్నారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈయనను గట్టిగా తిడుతున్నారు. సోనియా గాంధీని బలిదేవత అని, సోనియా గాంధీ అమ్మా 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 అనేది బిచ్చమెత్తుకున్నట్టు అడుగుతున్నాడు ఆయన. ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం విషయం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్రోచ్ని, ఇంటి పెద్ద నిరంతరం నెగటివ్ మైండ్ సెట్తో ఉన్నాడు అనుకోండి, సాగదీయటం, సాధించటం. ఆ ఇల్లు బాగుపడుతుందా? బట్టలను నిప్పి జాంగం మీద దూకుతారు. అవును, అట్లనే దూకినారు రాజకీయాలు. ఒక 2 months ఉన్నారు బీజేపీలో. ఐ డోంట్ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ రైట్ జాబ్. కరెక్ట్, మంచి ప్రశ్న ఇది. కేసీఆర్కి అయితే కూల్చాలని లేకున్నానండి. చాలా మందికి ఇది నన్ను తిడుతుంటారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా, ఇదే ఒక చాలా పార్టీలు మారినావు, నువ్వు పెద్ద సొల్లు చెప్తున్నావు. ఈ ఈవెంట్కి స్పాన్సర్సే దొరకలేదు, దొరకకపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కొంత అది చేసిండ్రు రానివ్వకుండా, కాబట్టే ఈవెంట్ ఫెయిల్ అయింది. ఏం కాలు కూస్తారండి? కేటీఆర్ అనేట ఆయన గమిస్ వరల్డ్కు డబ్బులు ఎక్కువ అని నేను చెప్పాను. ఆ కంపెనీలకు అమాయకంగా మాట్లాడకండి. మీరు కూడా, మీరు ఇంత అమాయకంగా ఉంటే నాకు భయం అవుతుంది. మీరు ఇట్లా ఎంత. కేసీఆర్ గారు ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్, కేటీఆర్ గారు చరిష్మాటిక్ ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అద్దంకి దయాకర్ గారు మై గుడ్ ఫ్రెండ్. ప్రధాని మోదీ స్పెషలిస్ట్ ఇన్ థియేట్రిక్స్, అంటే యాక్టింగ్ చేయడంలోనా? ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా, మీరు బీఆర్ఎస్తో కంటిన్యూ అవుతారా? నేను ఇట్లా శాంతిగా ఉండడం ఇష్టం లేదా మీకు? ఇట్స్ అ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. నెంబర్ 1, ఏది బీఆర్ఎస్ అధికారంలోకి? నో తెలివి చాలా స్మార్ట్ అండి మీరు. అట్లా కాదు సార్, మీ స్మార్ట్నెస్ అంతా నా మీద చూపెడితే నేను అమాయకుడిని, నన్ను ఆడుకుంటారండి మీరు, మీ వాడు నన్ను ఇట్లా. నమస్తే దాసోజు శ్రవణ్ గారు. నమస్కారం రఘు గారు, బాగున్నారా? ఫైన్ అండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో ముఖ్యంగా మొన్న ఎమ్మెల్సీ విషయంలో చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు, సో ఎలా ఉంది ఫీలింగ్ యాక్చువల్లీ? అంటే ఈ యుద్ధం అసలీ జంగ్ అభి బాకీ. 17th September మళ్ళీ హియరింగ్ ఉంది, ఫైనల్ హియరింగ్. సో అల్టిమేట్ విక్టరీ హ్యాస్ టు హ్యాపెన్ అని అనుకుంటున్నా. బట్ యాక్చువల్గా మొన్న వచ్చిన జడ్జిమెంట్ కూడా హిస్టారికల్ జడ్జిమెంటే. కోర్టు తాము చేసిన తప్పును తామే సరిదిద్దుకొని, మేము తప్పు చేశామని ఒప్పుకొని కోర్టులో వీఆర్ మోడిఫైయింగ్ ది ఆర్డర్ అని చెప్పని వాళ్ళ ఆర్డర్ను మోడిఫై చేసుకోవటము, తర్వాత గతంలో ఇచ్చినటువంటి ఒక సుప్రీంకోర్టు స్టేను ఆధారంగా చేసుకొని ఏదైతే ఓత్ తీసుకున్నారో ఆ ఓత్ను ఆల్మోస్ట్ స్క్వాష్డ్ ఆర్ అబయన్స్లో పెట్టేయటం, ఇవి హిస్టారికల్. ఐ థింక్ అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఇటువంటి జడ్జిమెంట్ ఎక్కడా వచ్చినట్టుగా లేదు. సో నాకు ఒక కన్విక్షన్ మొదటి నుండి ఉండే, గవర్నర్ గారు కొట్టేసిన తర్వాత అసలు గవర్నర్ గారికి కొట్టేసే అధికారం ఉందా అని చెప్పని లోతుగా పరిశోధన చేసిన మొట్టమొదటి రోజు నుండి దెర్ వాజ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్. సరే, ఆ గెలుపు మాకు లాభం అవుద్దా లాభం కాదా, కానీ గవర్నర్ చేసింది తప్పు,
తర్వాత గవర్నర్ మీద కొంతమంది శక్తులు ప్రివేల్ అయిపోయి దాన్ని రిజెక్ట్ చేసేటువంటి రీతిలో, తర్వాత హైకోర్టు ఫేవరబుల్గా తీర్పిస్తే దాన్ని కూడా అమలు చేయకుండా అడ్డుకున్నటువంటి ఒక శక్తులు కావచ్చు, ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కుట్రలు కావచ్చు, వీటన్నిటికీ తట్టుకొని తప్పనిసరిగా గెలుస్తామని ఎక్కడో ఇంట్యూటివ్గా సబ్కాన్షియస్ మైండ్లో బలంగా ఉండే అనుకున్నట్టుగానే ఇబ్బంది అయింది. సుప్రీంకోర్టులో మొట్టమొదలు పోయినప్పుడు స్టే రావటము, ఆ స్టేని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఓట్ తీసుకోవటము, తర్వాత వీ హ్యాడ్ టు చేంజ్ ద కౌన్సిల్స్ అండ్ కానీ ఒక పెద్ద పోరాటం చేసినట్టయింది. లీగల్లీ ఇట్స్ ఎ బిగ్ బ్యాటిల్, పెద్ద బ్యాటిల్. అండ్ థ్యాంక్స్ టు పార్టీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, దే ఆల్ హ్యావ్ సపోర్టెడ్ morally and otherwise too. So we could sustain the battle. And but asli jang abhi baki hai. అది సెప్టెంబర్ 17th వెళ్తుంది. 17th అనుకుంటా. అంటే ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనం ఈవెన్ టెక్నికల్గా ఈ కేసులో అంటే మీరు పూర్వాపరాలు పూర్తి లోతుగా తెలుసుకున్నది ఏంటంటే చాలామందికి తెలియదు, ఏదో జరుగుతుంది ఏదో అనుకుంటారు. July 31st of 2023 ఆ రోజు జరిగినటువంటి ఒక క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి 2 వ్యక్తులు నామినేట్ చేసినారు. ఒకరు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందిన దాసోజు శ్రవణ్ని, తర్వాత కుర్రా సత్యనారాయణ గారు అని చెప్పని ఒక గిరిజన బిడ్డ, ఎరికల సామాజిక వర్గానికి చెందిన ఆయన. ఇద్దరికీ సామాజిక సేవలో లోతైనటువంటి ఒక అనుభవం ఉంది. దాసోజు శ్రవణ్ ఇస్ ఎ PhD, వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నాడు, ఆర్ట్ రంగంలో అనుభవం ఉంది, సినిమాలు తీసినాడు, సోషల్ సర్వీస్లో ఉన్నాడు, అట్లా రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో ఆయన ఉన్నాడు. కుర్రా సత్యనారాయణ గారు కూడా ఎరుకల సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున ట్రేడ్ యూనియన్ లీడర్గా, తర్వాత సామాజిక వర్గానికి సేవలు అన్నీ చేసినారు. ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు రికమెండ్ చేసినారు. రికమెండ్ చేసిన తర్వాత సెప్టెంబర్ 19 నాడు రిజెక్ట్ చేసినట్టుగా సెప్టెంబర్ 23వ తారీఖు నాడు మీడియాలో ఆ లెటర్ చూసాం మేము. సరిగ్గా చెప్పాలంటే నేను శ్రీశైలంలో ఉన్న ఆ రోజు శివుడికి మంచిగా అభిషేకం చేసుకున్నాను. నాకు కొంతమంది మిత్రులతో అందరితో కలిసిపోయాం. సంతకం పెడతలేదని పోయినాం. సంతకం పెడతలేదు, శివుడికి శివయ్యకు చెప్పుకుందాం జరా ఏందామా తమిళసాయి సంతకమే పెడతలేదు, ఆ బిల్ రికమెండేషన్స్ దాదాపు 2 నెలలుగా వస్తుంది, సంతకం పెడతలేదు ఏందని 23వ తారీఖు నాడు మేము 22nd నైట్ పోయినాం. 23rd ఎర్లీ మార్నింగ్ we went for దర్శన్, మంచిగా అభిషేకం చేసుకొని వచ్చి రూమ్లో కూర్చున్నాం ఫ్రెష్గా. టీవీ ఆన్ చేస్తే స్క్రోలింగ్లో వస్తుంది, ఇట్లా రిజెక్ట్ చేసిండ్రు అని చెప్పి. ఇది 23వ తారీఖు నాడు మీడియా మిత్రులను వీళ్ళని ఏమైంది, ఏం రిజెక్ట్ చేసిండ్రట అంటే ఆ లెటర్ పంపించిండ్రు. మీడియాలో సర్క్యులేట్ అవుతున్న లెటర్ చూస్తే 19th డేటెడ్ లెటర్. సో గవర్నర్ ఆఫీస్ వాళ్ళే ఆ లెటర్ను మీడియాలో పడేసినారు. మీరు సర్ప్రైజ్ అయిందేమో, మరి నిన్ననే దండం పెట్టుకున్నాము, శివయ్య దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని అభిషేకం చేసుకుంటే ఇదేంది ఇట్లా రిజెక్ట్ అయింది అనుకొని కొంత బాధపడ్డ మనస్తత్వంతో అట్లే వచ్చినాను. వచ్చిన తర్వాత దెన్ అదే టైం ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఫీవర్ ఆఫ్ ఎలక్షన్ స్టార్టెడ్ కదా. కొద్ది రోజులకి నోటిఫికేషన్ రావటము, టికెట్లు, పంచాయతీలు, కాన్ఫ్లిక్ట్స్, ఇదంతా గొడవ నడుస్తూ ఉంది. సో ఐ థింక్ ఐ ఫైల్డ్ ద కేస్ ఇన్ డిసెంబర్. ఎలక్షన్స్ అయిపోతూనే నేను కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేస్తే ఆ కేసు హియరింగ్, ఫస్ట్ హియరింగ్లోనే కేసును మా ప్రైమా ఫెసి మా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా విన్న తర్వాత, ప్రైమా ఫెసి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు నోటీసులు జారీ చేస్తూ ఏమందంటే, please don't precipitate this matter till this is decided in the High Court. Yes sir, we will not, my lord, we will not precipitate to fill those positions, we will keep them vacant. Is it a gentleman agreement? Yes sir, it's a gentleman agreement అని కోర్టులో గవర్నర్ గారి కౌన్సిల్, తర్వాత ఏజీ ప్రభుత్వ ప్రతినిధి ఇద్దరు కూడా ఒప్పుకొని వెళ్ళిపోయినారు. ఈ తతంగం ఇట్లా జరుగుతూ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు, నోటీస్కి రెస్పాండ్ అయినారు, కానీ కౌంటర్ మాత్రం ఫైల్ చేయట్లేరు. ఫైల్ చేయకుండా అట్లా 2-3 హియరింగ్స్ అయినాయి, కౌంటర్ చేస్తలేరు. 17th ఆఫ్ జనవరి 24
గవర్నర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంతకుముందే ఒక వార్త పేపర్లో ఏం చూసామంటే, ప్రభుత్వం కోర్టులో కేసు పెండింగ్గా ఉండగానే కొత్త పేర్లు పంపే అవకాశం ఉంది అని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి, టీవీలో వార్తలు వచ్చినాయి. ఫాలో అప్ ఆన్ 17th గవర్నర్ గివ్స్ ఎ ప్రెస్ స్టేట్మెంట్, ప్రాపర్ గవర్నర్ ప్రెస్ స్టేట్మెంట్ in view of the case being pending in the High Court of Telangana. ఈ 2 వేకెన్సీస్ని మేము నింపము టిల్ ద మ్యాటర్ ఇస్ డిసైడెడ్ బై ద హైకోర్ట్ అని చెప్పని మంచిగా ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. ఇది 17వ తారీఖు నాడు జరిగింది. 17వ తారీఖు నాడు జరిగిన తర్వాత 25వ తారీఖు నాడు మళ్ళా హియరింగ్ అయింది. ఆ రోజు కౌంటర్స్ ఫైల్ చేశారు. కౌంటర్స్ ఫైల్ చేసి అందులో చెప్పారు, మేము 13వ తారీఖే మేము దాసోజు శ్రవంతి కుర్రాది మేము విడ్రా చేసుకున్నామని 25th నాడు చెప్పారు. ఓకే. కానీ 14, 15 అయిన హియరింగ్స్లో మాత్రం ఆ అంశాన్ని మాకు చెప్పలా. తర్వాత 25వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి గవర్నర్ గారిని కలిసినారు అన్నట్టుగా మనం పేపర్లో చూసినాం, టీవీలలో సీఎం మెట్ గవర్నర్ అని అట్లా వచ్చింది. 20వ తారీఖు నాడు గజెట్ వచ్చేసింది. కోదండరామ్ గారి రికమెండేషన్ పోయింది. గజెట్ కూడా 20వ తారీఖు నాడు వారు కలిసిండ్రు, తెల్లారి గజెట్ వచ్చింది. మేము 27వ తారీఖు నాడు కోర్టు దగ్గరికి వెళ్ళాం. ఇట్లా జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసిండ్రు. 17వ తారీఖు నాడు గవర్నర్ గారు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. మీరు కోర్టు వారు మాకు అన్యాయంగా గవర్నర్ రిజెక్ట్ చేస్తే దాని మీద మీరు న్యాయమా అని డిసైడ్ చేయకముందే వాళ్ళు ఇట్లా నామినేట్ చేసినారు. ఒకటి. రెండవది, మమ్మల్ని రిజెక్ట్ చేసింది నేను పొలిటీషియన్ అని అన్నారు. మరి ఆయన కూడా పొలిటీషియనే కోదండరామ్ గారు. అమీర్ అలీ ఖాన్ గారు కూడా కొంత రాజకీయ పరమైనటువంటి ఒక సభ్యత్వం వైఎస్ఆర్సీపీలో అట్లా ఉంది. వీఆర్ బోత్ సరే వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్ద, వయసులో పెద్ద, బట్ బోత్ ఆఫ్ అస్ ఆర్ PhDs, బోత్ ఆఫ్ అస్ వర్ ఇన్ తెలంగాణ మూమెంట్. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఒక పార్టీలో సభ్యుడిని. ఆయన జేఏసీ చైర్మన్ అయితే జేఏసీలో స్టీరింగ్ కమిటీ మెంబర్ను. మేము అంతా సమానంగానే ఉన్నాం. బట్ నన్ను పొలిటీషియన్ అని కొట్టేసినప్పుడు మా ఇద్దరిని, మరి వాళ్ళిద్దరిని ఎట్లా అపాయింట్ చేసినారని కోర్టుకు చెప్తే ప్రైమా ఫెసి కోర్టు 27వ తారీఖు నాడు స్టే ఇచ్చింది. ఏది వాళ్ళ అపాయింట్మెంట్స్ మీద స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత గెజెట్ మీద స్టే ఇచ్చింది. సో వాళ్ళు ఓత్ తీసుకోలేకపోయారు. దెన్ ఫైనల్ హియరింగ్ మార్చ్లో ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన తర్వాత జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే మా రిజెక్షన్ ఇల్లీగల్ అని చెప్పారు. ఓకే. తర్వాత సబ్సిక్వెంట్ అపాయింట్మెంట్స్ ఆఫ్ కోదండరామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ ఆర్ ఇల్లీగల్ అని చెప్తూ ఆ రెండింటిని రద్దు చేశారు. రిజెక్షన్ లెటర్ను రద్దు చేసినారు, తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్స్ను రద్దు చేసినారు. చెప్తూ గవర్నర్కు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి, రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ ఉంది కాబట్టి గవర్నర్కు మేము డైరెక్షన్ ఇవ్వలేము, బట్ వీఆర్ మేకింగ్ ఏ లా డిక్లరేషన్. లా డిక్లరేషన్ ఏంటి అంటే కౌన్సిల్ ఏం చెప్తే కూడా, కౌన్సిల్ ఏం రికమెండేషన్ ఇస్తే దట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నర్, బికాస్ ద గవర్నర్ ఈజ్ సపోజ్ టు ఫంక్షన్ అండర్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్. ఓకే. సో అట్లా పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది కాబట్టి గవర్నర్ ఈజ్ బైండింగ్ ఆన్ ది కౌన్సిల్ ఏం చెప్తుంది వినాలా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ చట్ట ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ ఈ పరిస్థితులలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను జడ్జిమెంట్ ఇస్తారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం కదా, మంచి మాట చెప్పి వదిలిపెట్టినారు. 5 నెలలు మేము ఆ జడ్జిమెంట్ని పట్టుకొని గవర్నర్ గారి దగ్గర పోతున్నాము, ఆఫీస్ కాడికి పోతున్నాం, వాళ్ళు కలవరు, గేట్ కాడ పొర్రుడు దండాలు పెడుతున్నాం, చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాం, ముఖ్యమంత్రికి లెటర్ రాస్తాం, క్యాబినెట్ మంత్రులకు లెటర్ రాస్తాం, అరే ఈ జడ్జిమెంట్ రా నాయన, ఇది అమలు చేయరు నాయన, మా ప్రపోజల్ లుక్ ఎట్ ఇట్. మీ రిజెక్షన్ అంతా కొట్టేసిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా నా ప్రపోజల్ గవర్నర్ టేబుల్ మీదకి వచ్చింది చూడండి అంటే చూడకుండా 24 జూలై 24 నాడు మళ్ళా ప్రభుత్వం ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. కోదండరామ్ను మళ్ళీ అమీర్ అలీ ఖాన్ నామినేషన్స్ పంపుతున్నామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఐఎన్పైఆర్ మినిస్టర్గా ఆఫ్టర్ ద క్యాబినెట్ మీటింగ్ ఆయన అనౌన్స్ చేస్తాడు. ఇది జరిగింది 29 నాడు. 30వ తారీఖు నాడు రాధాకృష్ణన్, ఇప్పుడు వీపీ, ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్గా వచ్చాడు కదా, ఆయన SLP ఫైల్ చేస్తున్నట్టుగా వార్తలు చూసినాం. 29 నాడు ప్రభుత్వం కొత్త నామినేషన్ పంపుతుంది. 30వ తారీఖు నాడు గవర్నర్ వెళ్ళి సుప్రీంకోర్టులో నాకు రిజెక్షన్ చేసే హక్కు ఉంది అని చెప్పి ఆయన కేసు వేస్తాడు. ఓకే. మేము కొంత ప్యానిక్ అయిపోయినాం. ఇదేంద్ర వాడు ఇట్లా పంపుతున్నాడు, ప్రభుత్వం ఎట్లా పంపుతుంది, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇంకా శివయ్య ఆజ్ఞ రాలేదు, ఇంకా ఇదేం శివయ్య ఆజ్ఞ రాలేదో ఏందో అని మేము కూడా సుప్రీంకోర్టు కురికాం. సుప్రీంకోర్టు కురికితే ఆ సుప్రీంకోర్టులో మా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఆయన ఏం చేసినాడు, నోటీస్ సర్వ్ చేస్తున్నా,
బట్ ఐఎమ్ ఆల్సో ఇంపోజింగ్ ద స్టే ఆన్ ద హైకోర్టు ఆర్డర్ అన్నాడు. అంటూ హైకోర్టు ఆర్డర్లో ఏం చెప్పాడంటే ఇన్ ద మీన్ టైమ్ ఎనీ నామినేషన్స్ మేడ్ ఆర్ సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ద ఎస్ఎల్పి అని పెట్టారు. ఓకే. ఇన్ ద మీన్ టైమ్ అంటే ఏంటి, ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత కాన్సిక్వెన్షియల్ టు ద ఆర్డర్ అని. వాళ్ళు ఏం చేసినారు తెలివిగా ఆర్డర్ను స్టే ఆర్డర్ రాగానే చక్కగా పాత గజెట్ ఉంది కదా, స్టే ఆర్డర్ ఇచ్చింది కదా హైకోర్టులో, పాత గజెట్ పట్టుకొని చక్కగా కౌన్సిల్కి పోయినారు, చైర్మన్ దగ్గర పోయి స్టే వచ్చింది కాబట్టి ఈ గజెట్ రివైవ్ అయింది, మమ్మల్ని ఓత్ తీయండి అని ఓత్ కండక్ట్ చేసి ఓకే. వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసినారు, చైర్మన్ మిస్ఇంటర్ప్రిట్ చేసినారు. మొత్తానికి స్టేను మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని తప్పుగా అన్వయించుకొని ఆ గజెట్ పట్టుకొని ఎమ్మెల్సీలు అయినారు. ఇక మేము అప్పటి నుండి కంటెంప్ట్ వేస్తున్నాము, క్లారిఫికేషన్ పిటిషన్స్ వేసినాము, ఓ కింద మీద పడి జడ్జిల ముందు మొత్తుకున్నాయి కదా, అరణ్య రోజులు ఉంటుంది కోర్టులలో. మొత్తుకున్నాక ఫైనల్గా మొన్న హియరింగ్లో వాళ్ళకి అర్థమైంది, అరే మేము స్టే చేయడం వల్ల వీళ్ళు ఎమ్మెల్సీలు అయి కూర్చున్నారు కదా అని అప్పుడు అర్థమైంది. అన్నిసార్లు చెప్తే అర్థం కాలేదు, బట్ లాస్ట్లో మన అర్థమైంది. అర్థం కాగానే చాలా మా తప్పును మేము సరిదిద్దుకుంటామని సరిదిద్దుకున్నారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వాళ్ళ ప్రపోజల్స్ వచ్చి టేబుల్ మీద ఉన్నాయి, మా ప్రపోజల్స్ టేబుల్ మీద ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మరి పాత క్యాబినెట్ పంపినటువంటి ఒక రెజల్యూషన్ రికమెండేషన్స్ను తీసి పక్కకు పెట్టాలంటే కూడా లెజిటిమసీ ఉండాలి కదా, లీగల్ లెజిటిమసీ. దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మా కుదరరాంతి పరిగణలోకి తీసుకోవాలి. నేను ఎమ్మెల్సీ అయిపోయినా కాబట్టి కనీసం ఒక ఆయనకైనా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ద కోర్ట్ మే డైరెక్ట్ ఇన్ సచ్ అ వే దట్ వన్ ఫెలో ఈజ్ ఆల్రెడీ బికమ్ ఎన్ ఎమ్మెల్సీ. అట్లీస్ట్ గవర్నర్ షుడ్ లుక్ ఎట్ దట్ వన్ ప్రపోజల్ మేడ్ బై ద గవర్నమెంట్. ఇంకో ఖాళీ ఉంటే ఇంకో ఈ పంచుకోరు అని అంటారేమో అని అనుకుంటున్నాను నేను. టెక్నికల్గా ఇదో పెద్ద సినిమాది వచ్చి సినిమా అట్లే ఉన్నది మీరు చెప్పిందంతా, అన్ని కింద మీద అంతా అనమాట. ఫలానా డేట్ నుంచి మొదలు పెడితే ఇలా క్రొనాలజీని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత గమ్మత్తుగా. మరి ఈ సినిమాలో విలన్ ఎవరు? విలన్ ముమ్మాటికి గవర్నర్ గారు. వారిని ఆడిచ్చినటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ప్రధానమైనటువంటి. అంటే ఎందుకు అంత, అంటే ఇంత పెద్ద సమస్యను క్రియేట్ చేసే పరిస్థితి అవసరమా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమెకు కేసీఆర్ గారి మీద ఏదో కచ్చ, ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వాస్తవానికి కేసీఆర్ గారుని రకరకాలుగా బదనాం చేయడంలో ఆమె కూడా కీలకమైన పాత్ర పోషించింది. మరి ఆమెకు వచ్చిన కష్టమైందో నష్టమైందో సరే, కొన్నిసార్లు ఏదో హెలికాప్టర్ ఇవ్వలేదని, లేకపోతే కలెక్టర్ వచ్చి సెల్యూట్ పెట్టలేదని. ఇప్పుడు కలెక్టర్ సెల్యూట్ పెట్టకపోతే నువ్వు కలెక్టర్ మీద చార్జ్ మెమో ఇప్పి, చీఫ్ సెక్రటరీ చెప్పి మెమో ఇప్పి, ఎస్పీ వచ్చి నీకు సెల్యూట్ కొట్టకపోతే, ప్రోటోకాల్ పాటించకపోతే వానికి డీజీపీకి చెప్పి మెమో ఇచ్చేయి. కానీ ఇప్పుడు మీ మీద కోపం అని చెప్పని మీ కెమెరామెన్ పట్టుకొని నీ రఘు మీద కోపం ఉంది అని నేను ఆయన గొంతుకు వస్తా అంటే అట్లా కోసింది మాది. అదొకటి. రెండవది అంటే ఐ హ్యావ్ మై ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కొంతమంది బీజేపీలో కీలకంగా ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు గవర్నర్ మీద ప్రివైల్ అయినని, హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అమలు చేయకపోవడం అనేది మాత్రం తప్పనిసరిగా కాన్స్పిరసీ. అది పెద్ద కాన్స్పిరసీ. 5 నెలలు ఆమె ఉన్నది కొన్ని రోజులు, ఆమె పోయినాక రాధాకృష్ణ వచ్చిండు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్. ఇక మేము ఎన్ని రకాలుగా ప్రభుత్వ దృష్టికి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి మీరు చేయడం రాజ్యాంగబద్ధం అని చెప్పడానికి 100 ప్రయత్నాలు చేసినాం. అరణ్య రోదన ఇప్పుడు ఒక కేసీఆర్ గారు ఒక బీసీని ఒక ఎస్టీని చేసిండ్రు. ఎవడినాలి ఈరోజు సమాజంలో అంత ఈజీగా. సో ఇప్పుడు మీరు అన్నట్టు మరి September 17th ఇక శివయ్య ఆజ్ఞ వచ్చినట్టేనా? క్లారిటీ ఐ హోప్. అంటే కాన్స్టిట్యూషనల్లీ ఐ థింక్ వీ షుడ్ విన్. నేను అనుకుంటున్నా ఏంటి అంటే పాత ప్రభుత్వం క్యాబినెట్ ఈజ్ క్యాబినెట్ వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ ఆర్ న్యూ. ద క్యాబినెట్ ఇన్ ఇట్స్ సవరన్ అథారిటీ under the constitutional provisions has recommended, which was illegally rejected. Now I am contesting that illegality in the court. Court ఏం చెప్పాలా? అది ఇల్లీగల్ అని చెప్పాలా. ఇల్లీగల్ అని చెప్పిన తర్వాత మరి నాకు ఎవరు న్యాయం చేయాలా? కోర్టు న్యాయం చేయాలా, ఆ గవర్నరే న్యాయం చేయాలా. కాబట్టి ఆ గవర్నర్ ఇప్పుడు చూడవా నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకో అని చెప్పని చెప్తారా? లేదు సరిదిద్దుకునే అవకాశం గవర్నర్కి ఇస్తారా ఇండైరెక్ట్గా? ఇది చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారాల మీద, గవర్నర్ అధికారాల మీద. కోర్టులో యూనో ది 5 bench జడ్జి అంతా కూడా చర్చ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ సమ్వేర్ హోప్ఫుల్ దట్ వీ విల్ గెట్ జడ్జ్. మీరు గెలిచినా కూడా అంటే మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీ కుర్ర సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన కావచ్చు కదా. అవును. క్వశ్చన్ ఆఫ్ లా అండి ఇది. ఏంటంటే ఈ దేశంలో మనము
సరే పదవి నాకు రాకపోయినా ఏం దేశానికి వచ్చే ప్రమాదం లేదు, నాకు వస్తే పెద్ద వచ్చే లాభం కూడా నాకు వ్యక్తిగతంగా యూనో ఆ ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు ఏం కొత్తగా కొమ్ములేం రావు లేకపోతే ఏమి అండ్ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, అది యాడ్ ఆన్. నో నాట్ ఓన్లీ దాట్, ఇన్ జనరల్ ఐఎమ్ సేయింగ్. ఓకే, ఐ మీన్ వీ సీన్ సో మచ్ ఆఫ్ పాలిటిక్స్. 18 ఏళ్ళ లైఫ్ జీవితంలో అన్నీ వదులుకొని లక్షల రూపాయల జీతాన్ని వదిలిపెట్టి జీతం అన్నీ వదిలిపెట్టి ఏదో అదొక అదే నాకున్నాయి ఆ డౌట్లన్నీ ఉన్నాయి. మ్యాడ్నెసా లేకపోతే అబ్సెషనా లేకపోతే కన్సనా ప్యాషనా ఏమో నాకు తెలియదు, మొత్తానికి సమాజంలో ఏదో చేయాలా అని వచ్చినాం. ఏం చేస్తున్నామో ఏం చేయట్లేమో పక్కకు పెడితే అంటే ఒకటి సార్, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ పదవులు ఎన్ని రోజులు ఉంటాయి? ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయిపోయింది, ఇప్పుడు 6 ఏళ్లలో 3 నెలలు అయిపోయింది. టిక్ క్లాక్ పోతూనే ఉంటుంది కదా. సో దిస్ ఆర్ ఆల్ టెంపరవరీ. బట్ ద క్వశ్చన్ ఆఫ్ లా, పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు పెద్ద మనసుతో ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా. నువ్వు ఉంటావు పోతావు, తమిళసాయి ఉంటుంది పోతుంది, రేవంత్ ఉంటాడు పోతాడు, లేకపోతే ఇవాళ ఎవరో పెద్ద మనుషులు అడ్డుగొడే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఉంటారు పోతారు. బట్ కాన్స్టిట్యూషన్ ఇస్ పర్మనెంట్ టుడే బికాజ్ ఐ హ్యావ్ మై పార్టీ విత్ మీ, ఐ హ్యావ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఐ వాజ్ ఏబుల్ టు ఫైట్. ఆర్ మేము కొట్లాడాలని ఒక సంకల్పం ఉన్నది, శివయ్య బలం ఉండి కొట్లాడినాం. కొట్లాడలేకుండా అణచివేతకు గురేవాళ్ళు ఎంతమంది దేశంలో? సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ ఎ పాయింట్ దట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ paramount and people sitting on the constitutional position should behave with wisdom, impartial wisdom అని నాకు ఒక బలమైన. చాలా సందర్భాల్లో మీ మాటలు విన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్తూ ఉంటారు ప్రతి. అదే కదా ఇప్పుడు మనము ఇప్పుడు ఇవాళ మీరు స్వేచ్ఛగా ఉన్నా నేను స్వేచ్ఛగా ఉన్నా దానికి కారణం భారత రాజ్యాంగం కదా. ఇట్ ఈస్ నాట్ ద బైబిల్, ఇట్ ఈస్ నాట్ ది ఖురాన్, ఇట్ ఈస్ నాట్ ది భగవద్గీత. బట్ in India, for every citizen, if you are able to freely live, so called quote unquote freeness, బతకగలుగుతున్నాము అంటే అది భారత రాజ్యాంగమే. దాన్ని దురదృష్టం ఏంటంటే అదేదో భారత రాజ్యాంగం అనగానే దళితుల పుస్తకము, లేదా అనదొక్కబడ్డ వర్గాల పుస్తకము, లేదా అంబేద్కర్ పుస్తకం అని అనుకుంటాం, కానీ అది మనందరికీ కూడా ఉద్గ్రంథం. చాలా మంది తెలియదు సార్, అంటే తెలియదు కాదు, తెలియదని అనుకోను, కానీ దే డోంట్ పే సీరియస్ అటెన్షన్. వీ డోంట్ రియలీ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సి వీఆర్ ఏ కంట్రీ ఆఫ్ ఆల్మోస్ట్ 560 ఎన్ని సంస్థానాలండి మనకు? ప్రిన్స్లీ స్టేట్స్ 520 560 ప్రిన్స్లీ స్టేట్స్, 140 భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, కకావికలమైనటువంటి ఒక దేశము భారతదేశం. బ్రిటిష్ రాజ్యంలో అంతకుముందున్న పాలకులు, ఇన్వేడర్స్, ఆగమాగమైన దేశం ఇది. ఒక ఫ్యూడల్ దేశం, భూస్వామ్య దేశం, పెట్టుబడిదారుల కంటే కూడా పెత్తందారుల దేశం ఇది. ఎవరిది గుదిపోయిన చేతులు ఉంటే అది బర్రే, అటువంటి దేశం ఇది. ఆ దేశంలో ఒక రాజ్యాంగం, ఒక పుస్తకం, ఆ పుస్తకం కాశ్మీర్ టు కన్యాకుమారి అమలైపోయి అందరికీ ఓటు హక్కు రావటం కొంత. ఆర్ వి రియలీ గ్రేట్? ఐ డోంట్ స్టిల్, వీ హ్యావ్ లాంగ్ వే టు గో. బట్ అట్లీస్ట్ ఆ పుస్తకం మనం కాపాడింది. ఆ పుస్తకాన్ని మనం కాపాడితే ఆ పుస్తకం ఇంకా రానున్న మన పిల్లలను కాపాడుతుంది, తరతరాలని కూడా. కాబట్టి ఆల్ ఆఫ్ అస్, నేనైతే చెప్తా, చిన్న పిల్లోడు కూడా రాజ్యాంగం మాట్లాడాలి. పాలిటీషియన్సే కాదు, లేకపోతే ఇంకా ఎవరో సోషల్ సర్వీస్. బట్ దాని మీద అవగాహన కల్పించే పరిస్థితి అంటే ప్రభుత్వాలు, వై వుడ్ గవర్నమెంట్స్ వాంట్ టు డూ దాట్? పాలక వర్గాలు అన్నీ కూడా పెట్టుబడిదారు వర్గాలే. వాళ్ళకు ఎక్కువ తక్కువ తెలిస్తే ఆడు అడుగుతాడు కదా. ఊళ్ళల్లో వాడు హక్కు తెలుస్తాడు, వచ్చి అడగడా, ఏమైనా నీకు ఎక్కువ భూమి ఎక్కువ ఉంది, సీలింగ్ యాక్ట్ ఉంది కదా, నాకు ఎందుకు భూమి లేదని అడుగుతాడు. ఆడని తెలవనిస్తాడు, తెలవనియాడు. ఇదంతా కూడా కుట్ర, కాన్స్పిరసీ. బట్ అఫ్ లేట్ ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్, కొంత థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఇలాంటి మీడియా హౌసెస్. సో దెర్ ఇస్ చేంజ్, బట్ లాట్ మోర్ టు హ్యాపెన్. కాన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషనే ఈ దేశానికి రక్ష. కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అండ్ ఇంప్లిమెంటేషనే ఈ దేశానికి రక్ష. ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత, రాజ్యాంగ రక్షతి రక్షిత. మనం దాన్ని కాపాడితే మనం అందరూ కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అన్నారు 18 years ఆఫ్ జర్నీ అని. సో కొంచెం ఆఫ్ సైడ్ వస్తే 18 years ఆఫ్ జర్నీలో సో మీరు పార్టీలు మారుతూ రావడం, ప్రజల్ని చూస్తూ రావడం, పాలకుల్ని చూస్తూ రావడం. సో హౌ వాజ్ దిస్ జర్నీ? అంటే ఈ నది ప్రవాహం లాగా ప్రవాహమే, నాకు ప్రవాహమే ఎక్కడ ఆగలే, రోజు ఉరుకుతూనే ఉన్నాను ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇట్ ఈస్ ఎన్ ఎక్సైటింగ్ జర్నీ. నేను రాజకీయాల్లోకి వచ్చినాడు ఏదో డబ్బు సంపాదించింది దాచుకోవాలనో లేకపోతే దాచుకోవాలనో రాలా.
మనం ఏదో అశాశ్వతమైనటువంటి జీవులం. కరెక్ట్గానే అంటే మీరు విద్యార్థి నాయకుడిగా ఉంటూ కొన్ని ఇవన్నీ చేస్తూ అంటే మేబీ రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ చేయొచ్చు. అట్లనే అట్లానే ఇదొక ధర్మం, ఇదొక డివైన్ యాక్టివిటీ. అండ్ మా ఫాదర్ ఎప్పుడు చెప్తుండే మానవ సేవ, మాధవ సేవ. ఇది నేను ఒక 1000 సార్లు ఉంటా, 1000 కాదు ఇంకెక్కువ ఉంటా. మా నాన్న ఊకే అంటుండేవాడు మానవ సేవ, మాధవ సేవ అని. ఆస్క్ నథింగ్, వాంట్ నథింగ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు గివ్, యూ గివ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 1000-fold అని స్వామి వివేకానంద చెప్పింది. ఇది చిన్నప్పుడు నేను అంటుండగా పెరిగినవాడిని. అదొక స్పిరిట్. తర్వాత నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా, ముఖ్య శిక్షక్గా. కొంత సోషల్ సెన్సిటివిటీని అన్వయించుకుంటూ పెరిగాను. తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, జాతీయతావాదం, తర్వాత విద్యార్థి నాయకుడిని. స్వతహాగా ఉన్న రెబెల్నెస్, కొట్లాడటం, ప్రశ్నించడం అలవాటు, అవన్నీ కొంత పాలిటిక్స్లో ఉండాలా అని చిన్నప్పటి నుంచి ఉంటుండే. బట్ సమ్హౌ పాలిటిక్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు అంతా. ఇది ఇవాళనే కాదు, ఎప్పటి నుంచో పెట్టుబడిదారు రాజకీయాలు. నేను ఎప్పుడు అంటుంటా రాజకీయాల్లో 4 వైరస్ అని: కాస్ట్, క్యాష్, క్రిమినల్, కమ్యూనల్. 4 C's అన్నమాట. ఇవి లేకపోతే వాడు ఎవడు సర్వైవ్ కాడు. మనం సరే విద్యార్థి నాయకుడు కావచ్చు, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీ కావచ్చు, అప్పుడు వేరు, తెలంగాణ అంతా గుర్తుపట్టచ్చు. కానీ పాలిటిక్స్లోకి పోతే ఎవడో గాడ్ ఫాదర్ ఉండాలా, మనని ఎవడో ఆదుకునేటోడు ఉండాలి. అంటే వ్యవస్థను అంత పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినాం, కొంత భయానికి లోనైనా. సరే ప్యాసివ్గానైనా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చు అని ఐ చోస్ టు బీ ఇన్ అకాడమిక్స్. సో ఐ జాయిన్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. దెన్ ఐ జాయిన్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. Successful academic career I have experienced. I was into training, I was into teaching, I was into consulting, I was into research, worked on some prestigious projects like World Bank, DFID, Government of India, Government of AP. అనేక సర్వేలు చేసినాము, తర్వాత ఫీల్డ్ వర్క్ చేసినాము. ఏదో సామెత చెప్పినట్టు అన్ని చేసి లాస్ట్కి రాజకీయాల్లోకి వచ్చింది. ఇట్స్ నాట్ బ్యాడ్, నో, ఆల్ ఆఫ్ అస్. నేను అదే అంటున్నా కదా, అది ఒక పెద్ద కథ. రాజకీయాల్లో అందరికీ చాలామందికి ఏంటంటే ఫ్యాషన్ అది. రాజకీయాలకు మాకు సంబంధం లేదండి, అబ్బో పాలిటిక్స్ అండి నాకు పట్టింపు, ఇట్లా అంటుంటారు. దే స్ట్రగ్ ఆఫ్ యాజ్ ఇఫ్ యు నో ఇట్స్ సమ్ డర్టీ గేమ్, బట్ డర్టీ గేమ్ విల్ డిసైడ్ యువర్ లైఫ్. అంటే ఆ పరిస్థితులు ఉన్నాం మరి. నో ఆ పరిస్థితి ఉండడం కాదు. మనం ఈ తెలివి మంతుల అత్తెలివిది, అంతే. తెలివి మంతుల అత్తెలివి టు సే దట్ పాలిటిక్స్ రాజకీయం అండి, అబ్బో నాకు తెలియదండి, మేము పట్టించుకోనండి రాజకీయాలు ఏమవుతుందో అంటారు. ఇప్పుడు పట్టించుకోకపోతే వాడైతే నేను పట్టించుకుంటున్నాడు కదా. ఒక మనిషి డైలీ 24 hours డ్యూటీలో, అంటే వాడి జర్నీలో ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ తారసపడుతున్నాడు అనే విషయాన్ని కొంచెం ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. నీకు నల్ల నీళ్ళు రాకపోతే వాడు పాలిటీషియన్ ఉన్నాడు కదా. పబ్లిక్ పాలసీ ఉంది, అది గవర్నెన్స్ అంటేనే పాలిటిక్స్ కదా. ఇప్పుడు నీ కార్పొరేటర్ ఇక్కడ సరిగ్గా పనిచేస్తే నీకు మంచినీళ్ళు వస్తాయి. నీ కార్పొరేటర్ సరిగ్గా ఉంటే హీ విల్ ఎన్ష్యూర్ దట్ యువర్ లైట్స్, నీకు విద్యుత్ వచ్చే అవకాశం ఉంటుంది. నీ కార్పొరేటర్ పనిచేస్తే నీకు మురుగునీళ్ళు రావు, వర్షం వస్తే వాటర్ లాగ్స్ ఉండవు. హూ ఇస్ దట్ కార్పొరేటర్? ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. సీయింగ్ ఇట్ హోల్ యాజ్ అ గవర్నెన్స్ అంటున్నా నేను. గవర్నెన్స్లో డెమోక్రసీ అదే కదా. ఒకడు పాలసీ మేకరు, ఒకడు పాలసీ ఎగ్జిక్యూటివ్. ఈ రెండిట్లో ఉన్న తప్పిదాన్ని ఎత్తి చూపెట్టుంటే ఒక జ్యుడిషియరీ, ఇక 4వ సింహాలు మీరు మీడియా, ఈ అందరు చేసే తప్పులు చూపెట్టాడు మీడియా. ఈ డైనమిక్స్ను అర్థం చేసుకోకుండా పాలిటిక్స్ అంటే అదేదో అంటే అట్లా అయిండు. రౌడీగాళ్ళు, లఫంగిగాళ్ళు, కాంట్రాక్టర్లు, కరప్ట్ నా కొడుకులంతా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామందికి ఏంద్రా ఈ రాజకీయ నాయకులు అంటే లంగగాళ్ళే ఉంటారు, రౌడీలే ఉంటారు, లేకపోతే భూములు కబ్జా చేసేటోడే ఉంటాడు, లేకపోతే అడ్డమైన పనులు చేసేటోడు అంతా రాజకీయ నాయకులు ఏంటో అని చెప్పి ఒక భావన రావడం తప్పు కాదు. బట్ దెన్ వాట్ హ్యాపెండ్, బికాజ్ యు ఆర్ షరగింగ్ ఆఫ్, అబ్బో రాజకీయం మాకు తెలియదండి అది వేరే అని అయితే అంటున్నారో, దాంతో ఏమైంది, వాడు ఆక్యుపై చేసినాడు. ఇవాళ రౌడీ షీటర్ ఎందుకు వచ్చి ఎమ్మెల్యే అవుతాడు? ఎందుకు ఒక పెట్టుబడిదారి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు? బికాజ్ యూ యాజ్ అన్ ఓటర్, నేను హైదరాబాద్లో చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఆల్ ఆఫ్ అస్ ఆర్. 50% ఓటింగ్ అవుతుందండి, 50% ఓటింగ్ అవుతుంది. ఈ ఓట్లు అయిన దాంట్లో 90% ఎవరా అంటే చదువుకున్నోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు. సెలవు తీసుకుంటాడు, ఆ రోజు కోడి కోసుకుంటాడు, బీర్ తెచ్చుకుంటాడు, బిర్యానీ తెచ్చుకుంటాడు, లేకపోతే భార్య పిల్లల్ని వేసుకొని సైట్ సీయింగ్కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ ద కల్చర్ విదౌట్ నోయింగ్ ద డ్యామేజ్ యు ఆర్ డూయింగ్.
And you are the one who's shouting every time that democracy, mockery, politics is a treachery అని చెప్పని పొద్దున్న లేస్తే నువ్వే మాట్లాడుతున్నావు. But you don't want to fulfill that basic responsibility of choosing a right representative. నువ్వు రైట్ రిప్రజెంటేటివ్ లేకుండా రైట్ గవర్నెన్సే లేదు, బికాజ్ ఇట్స్ అన్ ఇంటర్డిపెండెంట్ సిస్టమ్. ఇండియన్ గవర్నెన్స్, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ బిల్ట్ ఆన్ దోస్ పిల్లర్స్. మనమేమి చైనానో లేకపోతే నియంత రాజ్యం కాదు కదా, ఓడో ఒక్కడ పైన కూర్చొని నడువురాని ఫత్వాలు జారీ చేస్తే బ్యూరోక్రాట్లో లేకపోతే పోలీసులో. మీ యాంగిల్లో మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పాలిటిక్స్? మీరు పడ్డ స్ట్రగుల్ని కనుక చూసుకున్నట్టయితే పాలిటిక్స్ చాలా మార్పు రావాలా, పేద ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయాలు రావాలా. ఇప్పుడు నాకు తెలిసి మీరు వెల్ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్. ఈ ఇంటలెక్చువల్ పాలిటిక్స్లో ఏమి, పాలిటిక్స్లో కాదు, బేసిక్ మీరు. సో ఒక రకమైన మీరు సోషల్ యాక్టివిటీస్ చేయడము, తర్వాత తెలంగాణ ఉద్యమం, ఇక ఇంకేం కావాలి ఇంతకంటే ఎలిజిబిలిటీసు? అయినా స్టిల్ దెర్ ఈజ్ అ స్ట్రగుల్. అంటే దురదృష్టం. నాకు జేపీ గారు ఒక డైలాగు బాగా గుర్తు, మీకు గుండె నొప్పి వచ్చింది. ఐ డోంట్ నో విచ్ కాస్ట్ డూ యూ బిలాంగ్ టు, నేను ఎక్స్ కాస్ట్ అనుకుందాం. ఇది మీకు గుండె నొప్పి రాగానే నా ఎక్స్ కాస్ట్ డాక్టర్ ఎక్కడున్నాను చూస్తారా, ద బెస్ట్ డాక్టర్ ఉన్నాను చూస్తారా? ఎక్స్ కాస్ట్ ఎందుకు చూడరు? అక్కడ మరి అవసరం. పాలిటీషియన్కి వస్తేప్పటికి మా కాస్ట్ వాడు కావాలా, మాకు బంధువు అయి ఉండాలా, లేకపోతే బంధువు ఎంత కులం అయి ఉండాలా, వర్గం, ఇట్లా చూసి యు ఆర్ కిల్లింగ్ ఆ రైట్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవటంలో కానీ, లేకపోతే ఆ మొత్తం వ్యవస్థను ఛిద్రం చేయటంలో ఈ కాస్టిజం కావచ్చు, లేకపోతే నేను చెప్పిన క్యాష్ ఓటును 2,000 రూపాయలు పెట్టి నేను కొనుక్కోవచ్చు అన్న విశ్వాసం నాకు వచ్చినప్పుడు నేను అకౌంటబుల్గా ఎందుకు సర్వీస్ చేస్తా? ఆబ్వియస్గా 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు నేను ఓటుకి ఇచ్చిన తర్వాత హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అకౌంటబిలిటీ ఫ్రమ్ మీ? యూ హ్యావ్ టేకెన్ 5,000 రూపీస్ ఫ్రమ్ మీ. నా ఇంటికి వచ్చి నా గల్ల బట్టి నాకు నల్ల రావట్లేదు, నీళ్ళు రావట్లేదు అని అడగలుగుతారా? నాకు రేషన్ కార్డు, నేను అంటే పోవా నన్నేం అడుగుతున్నావు, నువ్వు నేను 5,000 ఇస్తే నాకు ఓటేసినావు అంట. ఇవాళ జరుగుతున్న పరిస్థితి అదే. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని డబ్బులకు, లేకపోతే బీర్లకు, బిర్యానీలకు. అందులో మీరు కూడా బాధితులుగా ఉన్నారా ఇట్లాంటి వ్యవస్థలో? మరి ఆల్ ఆఫ్ అస్ మనమేమి బాధితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు. ఐఎమ్ నాట్, నేను అదే అడుగుతున్నాను, బాధితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. భాగస్వాములు అంటే సిస్టమ్, భాగస్వాములు అంటే ఇప్పుడు నేను కూడా ఒకసారి ఎంపీ పోటీ చేసిన, ఎమ్మెల్యే పోటీ చేసిన. అట్లీస్ట్ ఐఎమ్ నాట్, నేను డబ్బులు పంచలేదు, మందు పంచలేదు, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అంటే ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థలో మీరు తప్పనిసరిగా కొంత మారవలసిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యం నిజంగా బలపడాలంటే ఎన్నికల కరప్షన్ తగ్గాల, ఎన్నికలలో కులం పేరు మీద వివక్ష పోవాలా, ఎన్నికల్లో ధనం పేరు మీద ఒక వ్యాపార ధోరణి పోవాలా, మతం పేరు మీద వివక్ష పోవాలా, రౌడీగాళ్ళు, గుండాగాళ్ళు, బూత్లను క్యాప్చర్ చేసేటోళ్ళు, నోటు పెట్టి ఓటుకునేటు కేసు చేసే లఫంగీలు, ఇలాంతా పోవాలా. పోతేనే వ్యవస్థ ఏమైనా బాగుపడుతుంది. కానీ మీరు అన్నవి ఇంకా స్ట్రాంగ్గా వచ్చేస్తున్నాయి వేళ్ళు. నువ్వు దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ రియాలిటీ. నేను దానికి కారకులు మీరు, నేనే అంటున్నా. నేను ఐ కాంట్ బ్లేమ్ ఇన్నోసెంట్ విలేజర్, ఆర్ ఐ కాంట్ బ్లేమ్ ఏ స్లమ్ డ్వెల్లర్. ఐ విల్ బ్లేమ్ ఆల్ సో కాల్డ్ elite and educated people who refrain to vote and then shrug off, oh politics, it's not my cup of tea, it's not for me అంటారు చూసిండ్రా. వాళ్ళే ఫేస్బుక్లో పోస్టింగ్లు పెడతారు, వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్లు పెడతారు, వాళ్ళే ట్విట్టర్లో పోస్టింగ్లు పెడతారు. మరి మంచిగా ఎన్నుకోరా అంటే మాత్రం వాడు ఆ లైన్లో నిలబడి ఆ గంటకు చచ్చిపోతాడు. ఆ రోజులో పెడతారు సార్. దాన్ని కూడా ఏమన్నా ఎన్నికల సంఘం ఏమైనా మార్చి ఇంట్లో కూర్చొని డిజిటల్ ఓటింగ్ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందేమో తెలియదు. సో అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ కష్టపడుతూ ఈ స్టేజ్కి వచ్చారు. సో మీ గమ్యం ఏమిటి? అంటే ఇంకేదైనా పొజిషన్ సంపాదించుకోవాలన్నా జీవితంలో, లేకపోతే ఉన్న పదవిని అనుభవిస్తూనే ప్రజలకు సేవ చేయాలని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ పదవి అనుభవం ఏందో నాకు తెలియదు ఇంకా. అంటే నేను ఐఎమ్ యెట్ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ మీన్స్ బై ఎన్ ఎమ్మెల్సీ. బట్ అంటే నిజంగా కూడా ఏముంటుంది సార్ ఎమ్మెల్సీ అంటే? సరే ఎమ్మెల్యే అంటే ఏదో ప్రజలకు తెలుస్తుంది. ఈ పెద్దల సభ, రాజ్యసభ సభ్యుడికైనా లేకపోతే కౌన్సిల్ సభ్యుడికైనా చట్టాలపైన విశ్లేషణాత్మకమైనటువంటి ఒక చర్చ, లోటుపాట్లపైన చర్చ, తర్వాత ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటిని చట్టసభలో లేవనెత్తటము. సో బేసికలీ ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ మానిటరింగ్ ఫంక్షన్ ఆఫ్ వాట్ అసెంబ్లీ డస్. అసెంబ్లీలో జరిగేటువంటి యొక్క నిర్ణయాలను మళ్ళా
పెద్దల సభలో చర్చించి దాంట్లో ఉన్న తప్పులను ఒప్పులను సవరించడం కోసం ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ సెకండ్ లేయర్. సొసైటీలో ఆ ఫ్రేమ్లో ఎక్కడ ఎక్కువ కనబడరు ఎమ్మెల్సీలు. కనబడరు అంటే దానికి మనం వీఆర్ చూసింగ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఒకప్పుడు అసెంబ్లీలో చర్చలు అయితే చాలా ప్రేమగా వినేవాళ్ళు, అందరూ ఆప్యాయతగా ఇమోషనల్గా ఏం చెప్తున్నారో ఏమంటున్నారో అని వినటానికి ప్రయత్నం చేసేవాడు. ఇప్పుడు ఏముంటుంది, బూతులు తిట్టుకుంటున్నారు, లాగుల తొండలేస్తా అంటున్నారు, బట్టలు ఇప్పుతా అంటున్నారు. అసెంబ్లీ వేదికగా అడమైన భాషలు మాట్లాడిన తర్వాత హూ విల్ పే రెస్పెక్ట్? బట్టలు ఇప్పి కొడతారు. తర్వాత పోయేటోళ్ళకు కూడా సీరియస్నెస్ ఉండాలా. కౌన్సిల్లోకి పోయి లేకపోతే అసెంబ్లీకి పోయిన తర్వాత పాలసీ చదవాలి కదా, వాడు రాజ్యాంగం చదవాలి ఫస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యే అంటోడు, ఎమ్మెల్సీ అంటోడు కాన్స్టిట్యూషన్ చదవాలా, తర్వాత డిఫరెంట్ లీగల్ ఇంటర్వెన్షన్స్ చదవాలా, దాని తర్వాత వాడు పాలసీ చదవాలా. ఆ పాలసీకి అనుగుణమైనటువంటి ఒక చర్చలు చేయాలా. సో ఆ ప్రియారిటీస్ లేవు కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 100 మందిని మనం రేషియోగా తీసుకుంటా సార్, అందులో ఎంతమంది బ్లేమ్ చేసి మనం ఏదో గొప్పలో అంటలేము. బట్ జనరల్గా ఏంటి అంటే మీరు చూడండి, పార్లమెంట్లో ఈ మధ్యకాలంలో చూస్తే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నలు ఏంటివి, వాళ్ళ ప్రజలకు సంబంధించిన అంశాలు ఎన్ని మాట్లాడుతున్నారు. చాలామంది ప్రజలకు సంబంధం లేనటువంటివో ఫక్తు రాజకీయాలకు సంబంధించినవో మాట్లాడతారు తప్ప ఒక పర్స్పెక్టివ్ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి, దేశం ఎట్లుండాలా, రాష్ట్రం ఎట్లుండాలా, అట్టడుగు వర్గాలు ఎట్లుండాలా అన్న దాని పట్ల చర్చలు తగ్గిపోయినాయి అంతే. దానికి అంటే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన ఫ్యూచర్ సిటీ అని చెప్పి తర్వాత సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం, అఫ్కోర్స్ మీరు అన్నట్టు భాషలు రకరకాలుగా వాడుతున్నారు. బట్ అది ఎట్లాంటి పరిస్థితి మరి? సరే, రేవంత్ రెడ్డి గారి గురించి నేనేం జనం మాట్లాడతారు చాలా. ఇప్పుడు మొన్న మీరు కూడా అన్నారు కదా, కామన్ సెన్స్ కాదు క్రూడ్ సెన్స్ ఉందని. కామన్ సెన్స్ ఆల్సో ఈజ్ నాట్ కామన్. నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ మేనేజ్మెంట్. నేను మేనేజ్మెంట్ టీచర్ని కదా, ఐ యూస్ టు టెల్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ మేనేజ్మెంట్, మేనేజింగ్ ఆర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. బట్ వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ దట్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్. సో ఆయనకు నా కామన్ సెన్సు లేదు, ఆయనది క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. కూట్ల రాయి తీనేమో ఏట్ల రాయి తీస్తా అంటే ఏమన్నట్టు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆయనకాయనే నన్ను చెప్పుల దొంగగా చూస్తున్నారు అని చెప్పని సెల్ఫ్ సర్టిఫికేట్, సెల్ఫ్ డిక్లేర్డ్ చెప్పల్ థీఫ్ ఆయనే. ఆయన పోయి నేను ఏఐ సిటీ కడతా, ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఎట్లా నమ్మాలి నేను? అండ్ వాట్ ఈస్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దట్ సో కాల్డ్ ఫ్యూచర్ సిటీ? ఇప్పుడు సైబరాబాద్ ఉంది, మన పి జనార్దన్ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిసి ఫౌండేషన్ వేసినారు. అది ఏది సైబర్ టవర్స్. దాని తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ గుండ్రటి బిల్డింగ్ కట్టిండు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు. సో ఇవాళ ఉన్నటువంటి ఒక సో కాల్డ్ సైబరాబాద్ తర్వాత గచ్చిబౌలి ఇదంతా ఎక్స్పాన్షన్ ఎన్నేళ్ళు పట్టింది చెప్పండి? దాదాపు 30, 35, 40 years పట్టింది. నువ్వు ఏఐ సిటీ కడతా అని చెప్పని ఇప్పుడు అంటున్నావు. ఇక్కడ నువ్వు స్టేట్ రెవెన్యూస్ను బ్యాంక్రప్సీలోకి నెట్టేసినావు, ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ ఆఫ్ ద స్టేట్. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయవు, కొత్త పరిశ్రమలు రావు, పరిశ్రమలు పెట్టుకుందామని ఎవడని వస్తే వానికి పర్మిషన్లు సకాలంగా ఇవ్వరు, లంచాలు ఇవ్వండి లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వవు, లంచాలు ఇవ్వండి బిల్డింగ్లకు పర్మిషన్లు ఇవ్వవు. ఇంకా నువ్వు వచ్చి ఏఐ సిటీ కడతా, నేను మూసీని మొత్తం గంగా నీళ్లు చేసినట్టు నీళ్ళు దోషులు పట్టుకొని తాగేటట్టు చేస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి అంటే, మీడియా కొన్ని సంస్థలు నమ్ముతాయి, ప్లేట్ బ్రేకింగ్లు పెడతాయి, సంకలు గుద్దుకునేటోళ్ళు, రేవంత్ రెడ్డిని ముద్దు పెట్టుకునేటోళ్ళు ఉంటే పెట్టుకోవచ్చేమో. కానీ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు సబ్స్క్రైబ్ టు దట్ నాన్ సెన్స్. నువ్వు ఇవాళ సమాధానం చెప్పు, ఎందుకు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎందుకు సర్వనాశనం అవుతూ ఉంది? ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఎకానమీ పోయింది? డిఫ్లేషన్ దిశగా ఎకానమీ ఎందుకు పోతూ ఉంది? వై దేర్ ఈజ్ రెవెన్యూ రిసిప్ట్స్ టార్గెట్ అని పెట్టుకుంటుంది ప్రభుత్వం బడ్జెట్ చేసినప్పుడు. మీరు మన సిఏజీ రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే, ఈవెన్ అంటే ఆ సిఏజీ రిపోర్ట్స్లో కూడా అప్పులు కూడా రేషియోకి మించి పెరిగినాయి అనేది. అప్పులు పెరిగినాయి, ఆదాయం ఉంది, ఆదాయం లేదు, ఆదాయం తగ్గింది, అప్పులు పెరిగినాయి. సో నువ్వు ఇల్లును చక్కగా పెట్టుకోకుండా చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు కొట్టి నేను ఇది చేస్తా అది చేస్తా మూసి, ఒక పక్కనేమో రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు కోర్టుకు పోతే తప్ప నువ్వు డబ్బులు ఇస్తలేవు. కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళ సెక్రటేరియట్లో నానా రకాలైనటువంటి ఒక ధర్నాలు చేస్తున్నారు, మా బిల్లులు చెల్లించరా అని.
ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు పాపం ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ వాళ్ళు అనేక అవమానాలకు గురవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల అవమానాలకు గురవుతున్నారు. కాలేజీలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రావద్దని బెదిరిస్తున్నారు. పైసలు ఇచ్చడానికి డబ్బులు ఇవ్వను, ఫీ రియంబర్స్మెంట్లు అమలు చేయవు, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా అమలు చేయవు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు నువ్వు డబ్బులు ఇవ్వవు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వవు. యు ఆర్ నాట్ ఇన్స్టిల్లింగ్ కాన్ఫిడెన్స్. నువ్వు ఒక ఆర్థికంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు పక్కన. వై ఈజ్ దట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్? ఎందుకు తెలంగాణ ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతుంది? అవును సార్, అంటే ఇక్కడ ప్రజలకి ఉన్న డౌట్ క్లియర్ కావట్లేదు. ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన అధికారంలోకి రావడమే కేసీఆర్ అన్ని ఊడ్చిపెట్టిపోయిండు అని అన్నాడు ఒకనొక సందర్భంలో. ఒక్కసారి ఓవర్ నైట్లో ఇది అర్థం కాలేదు. అంటే అప్పటి వరకు అన్నీ నడుస్తున్నాయి, బట్ తర్వాత మాత్రం అన్ని ఊడ్చుకోపెట్టుకుపోయిండు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎట్లయితే చెప్పినట్లు అదే ఏదన్నా ఒకటి జరగాలి. ఒక మాట, కేసీఆర్ గారు అప్పు చేసినారు అని అన్నారు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి 2,20,000 కోట్లు అండి. అంటే 2,20,000 కోట్లు. ఈ లెక్కన నువ్వు 5 ఏళ్ళ అధికారంలో ఉంటే 5,50,000 కోట్లు మామూలుగా అయిపోవాలా, ఇంకెక్కువ కూడా అవుతాయి. అదే సార్, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అప్పుడు ఎట్లా నడిచింది, వెంటనే ఎట్లా నడవదు అంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, రెవెన్యూ రిసిప్ట్ సంబంధించి పొద్దుగాల లేవంగానే ఛాయ్ తాక్కుంటేనే నైట్ పడుకునేటప్పుడు కానీ పొద్దుగాల కానీ ఈజ్ టు రివ్యూ వాట్ ఈస్ ద రెవెన్యూ రిసిప్ట్ టుడే, ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయం ఎంత, ప్రభుత్వ ఖర్చులు ఎంత అని చెప్పని. జమా ఖర్చు కదా, అంత క్లోజ్గా అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు, మానిటరింగ్. ఈయనకు పట్టు లేదు, పిట్టు లేదు, ఉట్టినే ఒర్లుబోతుగా మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు పరిపాలన పైన పట్టు లేదు. ఆయన చుట్టూ ఉన్న అడ్వైజర్లు ఎవరో, బ్యూరోక్రాట్స్ ఎవరో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, మొత్తానికి తెలంగాణను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దే ఆర్ లూటింగ్. ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు వచ్చి లేదా ఢిల్లీలో ఇక్కడ వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, పర్ స్క్వేర్ ఫీట్కు ఇన్ని రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పని ప్రధానమంత్రి వచ్చి మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చి ఏ పెట్టుబడిదారు ఇన్వెస్ట్ చేస్తారండి? ఏ ఇన్వెస్ట్ చేస్తాడు? మళ్ళీ అటువంటి ప్రధానమంత్రిని బడే బాయ్ చోటే బాయ్ అని చెప్తుంటే నువ్వే. ఏ ప్రధానమంత్రి అయితే ఏ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందంటే దాని ఇంపాక్ట్ is squarely on the confidence of the investors. No investor would come. కరప్ట్ స్టేట్కి ఎవడు రాడు. బట్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అని రకరకాలుగా చెప్పుకునే దావోస్కి. నేనేమంటున్నా, మీరు సార్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మీరు అభివృద్ధిలో చూపెట్టండి. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు, ఏది? 2,500 రూపాయల మహిళలకు నువ్వు మహాలక్ష్మి పథకం అమలు చేస్తా అన్నావు, ఎక్కడ పోయింది? 4,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తా అన్నావు, ఎక్కడ పోయింది? సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి? అమలు చేయి. అదే ఇప్పుడు 420 హామీలు ఏవైతే ఉన్నాయో లెక్క కట్టుకుంటూ వాటిని మనం నీ గ్యారంటీల మిగతా అన్ని ఎందుకు? నువ్వు 6 గ్యారంటీసు, నీ యూత్ డిక్లరేషను, నీ మైనారిటీ డిక్లరేషను, నీ ఉమెన్ డిక్లరేషను, నీ అగ్రికల్చర్ డిక్లరేషను, అవి అమలు చేయండి. ఇప్పుడు అదే సార్ జనాలకు అర్థం కాదు. సింపుల్. ఎంత ఇన్కాంపిటెంట్ గవర్నెన్స్ అనటానికి యూరియా. కేసీఆర్ గారేమో దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యూరియా కోటాలు ఎన్నున్నాయి, అన్యూటిలైజ్డ్ యూరియా కోటా ఎంత ఉంది అని చెప్పని మొత్తం అరే వాళ్ళు వాడుకోవట్లేరు కదా, ఆ కోటా కూడా మాకే ఇవ్వండి అని చెప్పని కేంద్రంతో సఖ్యత ఉన్నా సఖ్యత లేకున్నా ఆయన ఏదో మేనేజ్ చేసుకొని పాపం యూరియా అంతా పట్టుకొచ్చి పాపం రైతులకు ఇబ్బంది కలగొద్దు, బికాజ్ ఫెర్టిలైజర్ ఈజ్ ద లైఫ్ కదా వాడికి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పని ఆయన ఫెర్టిలైజర్ సప్లై చేసినాడు. నీకేం పుట్టింది రోగం? నువ్వెందుకు చేయలేదు అట్లా? నువ్వు యూరియాను తయారు చేయమని ఎవడు కోరతలేడు. నువ్వు రేవంత్ రెడ్డి కొడంగల్లో యూరియా ఫ్యాక్టరీ పెట్టి టన్నుల యూరియాను తయారు చేసి ప్రజలకు పంచమని అంటలేరు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, persuading the government of India, understanding and assessing the potential need of the farmers. అప్పుడు ఎట్లా చేశారు? డబ్బులు సృష్టించినారు. నీకు రెవెన్యూ సింపుల్ అండి, ప్రజల నుంచి వచ్చే సంపద, సంక్షేమ పథకాలు, రెవెన్యూ. మీరే చెప్పినారు సిఏజీ రిపోర్ట్స్లో Q1లో రెవెన్యూ టార్గెట్స్ ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో లోటు ఉంది, అప్పులు మాత్రం పెరిగినాయని చెప్పినారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ వెల్త్. సంపద సృష్టించడం ప్రధానమైన లక్ష్యం పాలకుడికి. ఒర్లుబోతుగా సొల్లు మాటలు మాట్లాడటం కాదు. యు ఆర్ సపోజ్ టు క్రియేట్ వెల్త్. సంపద సృష్టించాలా, సంపద పంచాలా, రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలా.
కేసీఆర్ చేసినాడు 1,12,000 పర్ క్యాపిటా ఉంటే 3.5 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ చేసిండు. నువ్వు 5 లక్షలు చేస్తావా చెప్పు. మేము ఎల్లారెడ్డిగూడెం నల్గొండ పక్కన ఊరు ఉంటుంది నేను నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు ఆమ్దాలు, సద్దలు, జొన్నలు ఇవి తప్ప వేరే వండకపోయేది మాకు. ఇవాళ అటువంటి నల్గొండ జిల్లాలో నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్లయితుంది అంటే దర్ ఇస్ అన్ ఎఫర్ట్. నువ్వేం చేస్తూ ఉన్నావు ఇవాళ ఒక సిన్సియర్గా నువ్వు పరిపాలన పైన పట్టు లేకుండా ఒక కాన్షియస్ ఎఫర్ట్ ఆన్ పాలసీసు రివ్యూసు లేకుండా ఏది పడితే అది నెగటివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాలకుడికైనా సరే మన ఇంట్లో కూడా మీరు 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 దీన్ని మన ఇళ్ళకే అన్వయించుకోండి. ఒక ఇంటి పెద్ద నిరంతరం నెగటివ్ మైండ్ సెట్తో ఉన్నాడు అనుకోండి, లేదు అనడం, కుటుంబంలో ఉన్న సభ్యుల పట్ల కానీ పిల్లల పట్ల కానీ ఒక నెగటివ్ మైండ్ సెట్, ప్రతిదానికి లేదు అనడం, కాదనడం, చిరాకు పడడం, సాగదీయటం, సాధించటం, ఆ ఇల్లు బాగుపడదు. మీరు యూ నెవర్ ఫైండ్ ఏ హౌస్ వేర్ ఇట్ వుడ్ హ్యావ్ రియలీ ప్రాస్పర్డ్. ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర దెబ్బ తగులుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది అదే. రేవంత్ రెడ్డి ఒక నెగటివ్ మైండ్ సెట్తో పరిపాలన కొనసాగిస్తాడు. ఈ డజంట్ హ్యావ్ పాజిటివ్నెస్. నేను అయినాలని కోరుకుంటున్నాను. ఆ పాజిటివ్ దృక్కోణం లేకపోవడంతో రాష్ట్రాన్ని కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇల్లు ఆగం చేసుకుంటే మనకేం బాధ లేదు ఆయనకు, బట్ రాష్ట్రాన్ని బాగా ఇబ్బందుల్లోకి నెడతా ఉన్నాడు. ఇలా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అని చెప్పినావు. నువ్వు వచ్చి 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు 2 ఏళ్లలో. వేర్ ఇస్ ద కోరిలేషన్? ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది మొన్న 3,70,000 కోట్లు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఎవరు రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకే, మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 3,70,000 కోట్లు అని చెప్పని. సరే మిగతా కార్పొరేషన్ అవన్నీ నువ్వేమన్నా ఈ 2.5 లక్షల కోట్లు తెచ్చి ప్రాజెక్టులు కట్టినవా, యూనివర్సిటీలు కట్టినవా, హాస్పిటల్ కట్టినవా, కలెక్టరేట్లు కట్టినవా, ఎస్పీ ఆఫీసులు కట్టినవా, సెక్రటేరియట్ కట్టినవా? ఏం చేసినా నువ్వు 2.5 లక్షల కోట్లు తెచ్చినావు? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఏటీఎం అయిండు అని ప్రధానమంత్రి అంటా ఉన్నాడు. ఆ ప్రధానమంత్రిని బడేబాయ్ అంటా ఉన్నాడు తప్ప దాన్ని ఇంతవరకు కండెమ్ చేసిన ప్రాపాన పోలేదు. ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్, కన్ఫ్యూజన్స్, నెగటివిటీ. మొదలు అప్పులు అన్నాడు, తర్వాత కాళేశ్వరం అన్నాడు, తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, తర్వాత కరెంటు కాంట్రాక్ట్లలో అవినీతి అంటాడు. పొద్దున్నేస్తే రామకోట రాసినట్టు కేసీఆర్ కోట్ రాస్తూ ఉన్నాడు. అది కూడా నెగటివ్ మైండ్ సెట్తో. ఆ నెగటివిటీ గవర్నమెంట్ మీద పడ్డది. దానికి తోడు కలహాల కాపురం. అది ఎవడు కోఆపరేట్ చేసుకునే ప్రభుత్వం కాదు. అంటే ఎట్లా ఉంది సార్ వాళ్ళ మధ్యలో? అంటే మన స్పెక్యులేషన్స్ ఎక్కువ. వై స్పెక్యులేషన్? చిన్నపిల్లారిని అడిగినా చెప్తారు. దే ఆర్ ఎండ్రకిచ్చల గంప అంటాం. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ తెలంగాణ క్యాబినెట్. రేవంత్ రెడ్డి ఫెయిల్ కావాలని మిగతా వాళ్ళందరూ అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ కావాలి, నేను ఒక్కనే సక్సెస్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటారు. ఎవరికి వాడు వీని కాలు వాని కాలు వీడు గుంజుకుంటున్నారు తప్ప వాళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో పెట్టాలన్నది సోయి ఉంటే ఇవాళ యూరియా కష్టం రాదు. ఇవాళ రెవెన్యూ రిసిప్ట్స్లో డెఫిసిట్ ఉండదు. స్టేట్ ఎకానమీ డిఫ్లేషన్ కాదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కోర్టులకు పోయి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడదు. నువ్వు ఇదొక ఎత్తు అయితే ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రజాపాలన అంటివి, పారదర్శకత అంటివి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటివి, జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ అంటివి అడ్డమైన కేసులు పెడతా ఉన్నావు. 5,000 కేసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద పెట్టిండ్రు. పొద్దున్న లేస్తే వీళ్ళని జైలు నూకాలనా, వాళ్ళని జైలు నూకాలనా, వీళ్ళని ఎదిరియాలనా, వాళ్ళని బెదిరియాలనా, కలెక్టర్లను, పోలీస్ ఆఫీసర్లను ఈ ప్రైవేట్ ఏజెంట్లుగా మార్చుకొని వాళ్ళ ద్వారా కక్ష సాధింపులకు పాల్పడటము, వాళ్ళ ద్వారా పార్టీ కార్యకర్తలపైన ఒత్తిళ్లు పెట్టడము, అణచివేతకు గురి చేయటము మన్మాని నడుస్తున్నది. ఆయన ఇప్పుడు ఏంటంటే ఫ్రాంచైజీ తెచ్చుకోండి ఢిల్లీకి వెళ్ళి. ఓకే, ఫ్రాంచైజీ ఆయన సొంతం కదా. కానీ అంటే ఇప్పుడు ఒక 6 months తర్వాత కూలిపోతుంది ప్రభుత్వం అని అప్పట్లో ఐ డోంట్ నో. అంటే సరిగా అది అప్పుడు అన్నారు. బట్ ఎవరన్నారు? జనరల్గా ఒక ఒపీనియన్ తీసుకొచ్చుకున్నారు 6 monthsలో కూలిపోతుందని. సరే అధికారం వచ్చిన తర్వాత ఇవ్వడానికి ఈజీగా వదులుకుంటారు కానీ నేను కూలిపోతుంది అని నేను కేసీఆర్కి అయితే కూల్చాలని లేకున్నానండి. కేసీఆర్ ఒకవేళ కనుక అప్రజాస్వామికంగా ఉండాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. ఆయాల ఆయన రిజల్ట్స్ డిక్లేర్ అయిన రోజే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి కొంతమంది కాంగ్రెస్లో ఇవాళ పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళే. ఒకసారి సరే ఇక్కడ విమర్శల విషయానికి వస్తే, అంటే మీ పరంగా అడుగుతున్నా, అంటే మీరు రకరకాల పార్టీలు మారుతూ వస్తూ ఉన్నారు. సరే నదీ ప్రవాహంలో భాగంగా
నేను మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. మీరు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆయనను గట్టిగా తిడుతున్నారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈయనను గట్టిగా తిడుతున్నారు. ఇంటర్నల్గా మీ ఫీలింగ్ ఏముంటుంది దాంట్లో? కరెక్ట్. నన్ను మీరు ఒక్క విషయం, మంచి ప్రశ్న ఇది. చాలామందికి ఇది నన్ను తిడుతుంటారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా, ఇదే ఒక చాలా పార్టీలు మారినావు, నువ్వు పెద్ద సొల్లు చెప్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటారు. అంటే జనరల్ భాషలో, అంటే నేను అనట్లేదు, బట్ పార్టీలు మారడంలో ఎక్కువ మీది. రేవంత్ రెడ్డికి మీరు నాకంటే గొప్ప అట్లా దాసోజు శ్రవణ్కి ఎందుకు అంత క్రెడిట్ ఇస్తున్నారు? నాకంటే గొప్పోడు రేవంత్ రెడ్డి. వినాలా మీరు ప్లీజ్, ఆయనకేమో మీరు 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 ఓపిక వినాలా? నాకంటే గొప్పోడు రేవంత్ రెడ్డి పార్టీలు మారడంలో. మరి ఆయన ఎందుకు అనవు? ఎందుకు ఆయన ఏమంటారు కదా, ఏ చూసి పీటలు వేసినట్టుగా ఆయన పెద్ద కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయనకు మంచి పీట వేసి ఆయనను బొట్టు పెట్టి ఆరతిస్తావు. నేనేమో బక్కజెక్కినోని బలహీన వర్గాలకు చెందినోని కాబట్టి నేను పార్టీ మారినా నా మీద దుమ్మెత్తిపోస్తారు. రగ్గారు మీరు న్యాయం ఇది. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండు? ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నా. ఆయన ఏబీపీలో ఉన్నాడు, నేను ఏబీపీలో ఉన్నా. ఆయన బీజేపీలో జెండా పట్టుకొని తిరిగిండు, నేనైతే ఇంకా బీజేపీలోకి పోలే. నేను ఏబీపీకి వెళ్ళి డైరెక్ట్ కార్పొరేట్ సెక్టర్ పైన, అకాడమిక్ సెక్టర్ పైన. తర్వాత నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు మధ్యలో ఆయన టీఆర్ఎస్కి పోయిండు. టీఆర్ఎస్కి పోయిన తర్వాత బీజేపీ పోవాలని చూసిండు. ఆయన టీడీపీకి పోయిండు. టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి రావాలని చూసిండు. కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారు. అప్పుడు బీజేపీకి పోతాను ఆడ, మొత్తానికి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి పడ్డాడు. ఇన్ని పార్టీలు మారినాయనేమో మహానుభావుడు, దేశోద్ధారకుడు, మహాపురుషుడు అవుతాడు, ఆయనకు పీటలు వేస్తారు. నేను బక్క చిక్కినోడు అని చెప్పారు, నన్ను మాత్రం ఎందుకు బదనాం చేస్తారు? అట్లీస్ట్ క్వశ్చన్ ఇస్ నాట్, అంటే మీరు అర్థమైంది 1012 ఖూన్ మాఫ్ అయింది. నేను చేసింది రగ్గారు తప్పనట్లే, మీ దృష్టిలో తప్పనిలే. తప్పు మీరు మోడెస్ట్ కాబట్టి తప్పు అంటలేరు. మీ దృష్టిలో నేను తప్పు చేసినట్టయితే ఆయన కూడా అన్ని పార్టీలే మారిండు. మీరు విమర్శ చేస్తున్నారు కదా, ఎందుకు ఆయన కూడా విమర్శ చేస్తా ఉన్నాడు? ఆయన ఏమైనా సోనియా గాంధీని బలిదేవత అని, సోనియా గాంధీ అమ్మా 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 అనేది బిచ్చమెత్తుకున్నట్టు అడుగుతున్నాడు ఆయన. అట్లా కదా సార్, ఇప్పుడు మీరు సోనియా గాంధీని బలిదేవత అన్నాడా? అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? సోనియా గాంధీ అమ్మా అమ్మా అన్నం పెట్టి అమ్మా అన్నట్టు అడుగుతుండే ఆయన. ఇప్పుడు మరి ఆయన తప్పు కాదా? ఈ దేశంలో దాసోజు శ్రవణ్ అనేటోడు బీసీ, ఏదో పబ్లిక్లో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఐ వాజ్ ఇన్ సచ్ అ లగ్జరియస్ పొజిషన్ ఇన్ మై కెరియర్. అవును సార్, అసలు నిజానికి కూడా అంటే లా గ్రాడ్యుయేట్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్ అస్ హెడ్ హెచ్ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ వెరీ యంగ్ ఏజ్. 40-41 ఏళ్లలో నేను ఐ వాజ్ హెడింగ్ ద గ్లోబల్ యూనిట్ కాల్డ్ ఒరకల్ డివిజన్. డ్రీమ్ కెరియర్ నాకు. నేను నల్లగొండలో ఏదో పల్లెటూరులో పుట్టినోడిని, నల్లగొండలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకుని ఇటు దాకా వచ్చినోడిని. నాకు ఒక పెద్ద డ్రీమ్ కెరియర్. అన్ని లక్షలు నో యూ హ్యావ్ టు లిసన్. వచ్చి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దరి దొరకదు భయ్ మాకు. ఇట్స్ నాట్ ఈజీ. చిరంజీవి గారిని నమ్మి, కళ్యాణ్ గారిని నమ్మి నేను రాజకీయాల్లోకి వచ్చినవాడిని. ఆ ఉద్యోగం వదిలిపెట్టడానికి కూడా నిద్రలేని రాత్రులు నా భార్యను, నా పిల్లలను పట్టుకొని, చిన్నపిల్లలు అప్పుడు ఇంకా, నేను మీకు 18 ఏళ్ల కింద అంటే చాలా చిన్నపిల్లలు, చిన్న పిల్లలు. అరే నేను రైట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా, వీళ్ళ జీవితాలు ఏమన్నా నేను ప్రమాదంలోకి నెడతానా, నా స్వార్థం కోసం నేను పోతున్నానా, నా స్వార్థమే అని అనుకోకుండా ఉంటే నేను ప్రజలకు ఎట్లా సేవ చేస్తా, సాక్రిఫైస్ చేయాలి కదా. ఇవన్నీ యోచించి మీరు ఎప్పుడైనా మీరు హనుమకొండ అన్నారు కదా, ఈత కొట్టినరా చిన్నప్పుడు ఎప్పుడన్నా? చిన్న అక్కడ కాకతీయ కెనాల్లో కొట్టిన. ఎట్లా కొడతారు? బట్టలను నిప్పి జాంగం మీద దూకుతారు. అవును, అట్లనే దూకిన రాజకీయాలు అన్ని నిప్పి పక్కమని దూకిన పాలిటిక్స్లో, విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, విదౌట్ టూ మచ్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడటము, 8 months టైం యార్, లెట్స్ గివ్ టు ద సొసైటీ, లెట్స్ బ్రింగ్ ఇన్ చేంజ్, అట్లా అని పాలిటిక్స్లోకి వచ్చినాను. దరి దొరకదు మాకు. అయాలకాయలు చిరంజీవి గారు అట్లనే ప్రజారాజ్యం పార్టీ కంటిన్యూ చేస్తుంటే, నేను ప్రజారాజ్యం పార్టీలో నాకు తెలంగాణ ఉద్యమం వద్దు అని నేను అనుకుంటే, తెలంగాణ భాడమే జానేదో, తెలంగాణ ఉద్యమం భాడమే జానేదో అని నేను అనుకుని ఉంటే, స్వార్థపరుణ్ణి అయి ఉంటే, రేవంత్ రెడ్డి లెక్క చంద్రబాబు నాయుడు సంకల కూర్చొని ఉంటే, నేను కూడా చిరంజీవి గారితో పార్టీ మెర్జర్లో ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ మెర్జర్లో ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. నేను అది వదులుకున్నా. చంద్రబాబు నాయుడు దగ్గర ఎమ్మెల్యే కావాలా, చంద్రబాబు నాయుడు ప్రాపకం కావాలని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. నేను కూడా అట్లనే, నా తెలంగాణ వద్దు, నాకు అతొద్దు, ఏదొద్దు అనుకుంటే, మూమెంట్ ఉండొద్దు అనుకుంటే, నేను చిరంజీవి గారితో ఎమ్మెల్సీ అయిపోయిండేవాడిని. అప్పుడే 9లో 10లో అయి ఉండేవాడిని, మెర్జర్లో అయి ఉండేవాడిని. ఐ మీన్ పీపుల్ డోంట్ సీ దట్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. అంటే నేను మీ మనసుకు అడుగుతున్నా, అంటే ఏమన్నా తప్పు జరిగినట్టు? తప్పు అంటే, సీ ఐల్ టెల్ యూ వాట్,
ఇంత జర్నీలో కూడా పిఆర్పి అపోజిషన్, ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్ దట్ వే, మారొద్దు అని ఎవరికైనా ఉంటుంది, ఎందుకు మారాలని ఉంటుంది? నేను జీవితంలో చిరంజీవి గారితోటే జర్నీ అనుకున్నా. ఒకానొక సందర్భంలో 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు యూత్ వింగ్ అధ్యక్షుడు ఆయన, హీ సెడ్ ఐఎమ్ రిట్రీటింగ్ ఫ్రమ్ పాలిటిక్స్, ఐ విల్ టేక్ ఎ సెబాటికల్. ఈ సెడ్ దిస్, నేను సెబాటికల్ తీసుకుంటా, నువ్వు కూడా సెబాటికల్ తీసుకో, గో బ్యాక్ టు యువర్ ఇండస్ట్రీ, విల్ కమ్ బ్యాక్ అగైన్, విల్ స్ట్రైక్ బ్యాక్ ఎట్ అన్ అప్రాప్రియేట్ టైం. ఇది నేను 2010 కన్వర్జేషన్ చెప్తున్నాను. ఓకే, నేనేమన్నా నేను అన్నయ్యను వదిలిపెట్టా, ఇప్పుడు నాకు వెనకకు పోయేటానికి స్కోప్ లేదు. బికాజ్ నేను పాలిటిక్స్లో ఇట్స్ ఆల్సో లైక్ ఎ టెయింటింగ్. ఒకసారి నువ్వు వెళ్ళకి వచ్చినావంటే రంగు పడ్డది అంటాం కదా, రంగు పడ్డట్టే. ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చినా రంగు పడ్డట్టే. నువ్వు కార్పొరేట్ సెక్టర్లో పోయి మళ్ళీ ఏదో చేయాలంటే నీకు ఓనర్షిప్ అని ఉండాలా, లేకపోతే పైయోడు నీ చుట్టమై ఉండాలా, ఏదో కావాలా. నేను మళ్ళీ ఐ కాంట్ గో బ్యాక్, అండ్ ఈవెన్ ఇఫ్ ఐ గో బ్యాక్ ఐ కాంట్ గెట్ ద పొజిషన్ దట్ ఐ గాట్. అండ్ దెన్ నేను వచ్చినాయిగా, నేను ఇంకా పోను, నేను అన్నయ్యతో ఉంటా. అప్పుడు జనరల్ మేనేజర్ ఉండేనా? ఐ వాజ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్. ఐ మీన్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. సో దట్స్ ఇట్. అదిగా సరే, అది పక్కకు పెడితే చిరంజీవి గారిని వదిలిపెట్టలేను, నేను అట్లే ఉన్నా పాలిటిక్స్లో. బట్ ఆయన ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఐ హ్యాడ్ టు డిఫర్ విత్ హిమ్ అండ్ దెన్ గాట్ అవుట్. సో ఎందుకు చెప్తున్నా ఇదంతా మీకు? అదే పార్టీలు చేంజ్ విషయం. సో దేర్ ఫార్ అయాళ నేను నా స్వార్థం చూసుకుంటే నేను చిరంజీవి గారితో ఉంటా. కానీ నేను తెలంగాణ గడ్డ కోసం ఈ గొంతును వాడాలా, ఈ రాష్ట్ర విముక్తి కోసం నేను తెలంగాణ ఉద్యమంలో ఉండాలనుకున్నప్పుడు నేను డిఫర్ అయినాను, సరే, స్వార్థం లేకుండా. అయితే ఇన్ని పార్టీల్లో కూడా చిరంజీవి గారితో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర, ఉద్యమ పాత్ర, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర, ఇవాళ కూడా ప్రతిపక్ష పాత్రే కదా. పాలిటిక్స్లో రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటేమో నాణానికి రెండు వైపులు అన్నట్టుగా, ఒకటి అధికార పక్షం, రెండోది ప్రతిపక్షం. నేను నిరంతరంగా ప్రతిపక్షంలో ఉన్నా. ప్రతిపక్షం ప్రజల పక్షం, గుర్తుపెట్టుకోండి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇది దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇది అర్థం కాక చాలామంది అడ్డందిడ్డంగా మాట్లాడతారు. ద మూమెంట్ యూ గెట్ ఆన్ టు ది అపోజిషన్ రోల్, యు ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాడు ఇంప్లిమెంటర్, యు ఆర్ ప్రొటెక్టర్, యు ఆర్ అడ్వకేట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, యు ఆర్ అడ్వకేట్ ఆఫ్ ద పీపుల్స్ రైట్స్, యు ఆర్ అడ్వకేట్స్ ఆఫ్ ద పీపుల్ సఫరింగ్. మేము అది చేస్తున్నాం. నాకు ఇన్నేళ్ళు దేవుడు అవకాశం ఇచ్చిండు. నిరంతరం ప్రజల కోసం మాట్లాడరా. చిన్నదో, మనం ఏం పెద్ద ఏదో బ్రహ్మాండం ఉద్ధరించినాము, దేశాన్ని ఏదో ఆగమా ఉద్ధరించినామని చెప్పకపోయినా, ఉన్నంతలో ప్రజా సమస్యల కోసం, ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపడం కోసం ఈ గొంతు అయితే వాడుతున్నాం కదా. దట్స్ అ బ్యూటీ. డెమోక్రసీలో ఏంటి, నో రూలింగ్ పార్టీ కెన్ ఎవర్ బి రైట్. నేను రేపు అధికారంకి వస్తే కూడా నేను రైట్ కావాలని ఏం లేదు. నా తప్పును కూడా సరిదిద్దేటువంటిది ప్రతిపక్షం, ప్రజల పక్షం. నేను ఆ పక్షంలో ఉన్నా నిరంతరంగా. ప్రభుత్వంలో ఉండి తప్పులేని నాయకుడిగా, ప్రజల పక్షాన ఉండగలిగే నాయకుడిగా ఉండొచ్చు అంటే అవకాశం వస్తుందో ఏమో తెలియదు భవిష్యత్తులో. అంటే దేవుడు ఆ ఎనర్జీ ఇవ్వాలా, ఇంకా కూడా కంటిన్యూస్గా ఎనర్జీ ఇవ్వాలా, అవకాశం ఇవ్వాలా. బట్ టుడే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ ఎఫెక్టివ్లీ. సార్, నేను నష్టపోయి ఉండొచ్చు, ఆర్థికంగా నష్టపోయి ఉండొచ్చు, మానసికంగా శారీరకంగా దెబ్బతినొచ్చు. ఐ వుడ్ హ్యావ్ సాక్రిఫైస్డ్ మై ఫ్యామిలీ ఇంట్రెస్ట్. అందరి లెక్క నేను కూడా అధికారంలో ఉండి రకరకాలుగా అన్ని అనుభవాలు ఉంటాయి కదా. ఐ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ లాస్ట్ ఆల్ ఆఫ్ దమ్. బట్ దెన్ ఐఎమ్ హ్యాపీ. నేను ప్రజల గొంతుకగా ఉన్నా, పేదవాడికి హక్కుల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ మెయింటెనెన్స్ ఎట్లా సార్? అంటే ఎమ్మెల్సీ శాలరీ వస్తుందా? దట్ ఈస్ దిగర్ సార్, ఏ పొట్టతిప్పలు ఏదో ఉంటుంది కదా. అంటే అదే సార్, అయ్యో మగవాళ్ళ జీతం అడగొద్దు, ఆడవాళ్ళ వయసు అడగొద్దు. మీరు అన్యాయం అది. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా బాగా సంపాదించారా, ఏమైనా పక్కకు పెట్టారా అని నేను అడగలేదు. ట్రాన్స్పరెంట్ లైఫ్ నాదేమి, నాకేమి బ్లాక్ దందాలు లేవు, లేకపోతే స్మగ్లింగులు లేవు, లేకపోతే రియల్ ఎస్టేట్ ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లు ఇంతవరకు లేవు. నేను చాలామందితో అంటుంటా, అరే నాయన అమ్మ ఈ సెటిల్మెంట్లు చేయటము, లేకపోతే ఇంకేదైనా నాకు ఏదైనా బోర్డు పెట్టి నేర్పుర్రా పోయి కొంచెం నేర్పురి, బాగా సంపాదిస్తారు వాళ్ళు బాగా సంపాదిస్తారు కదా, నేర్పుర్రా పోయి నేను వస్తా, స్టూడెంట్ లెక్క వస్తా చెప్పండి అని నాకు ఆత్మీయ మిత్రులు ఉంటారు కొంతమంది, వాళ్ళతో అంటుంటాను అనమాట, నేర్పురి అని. సో అంటే నేను దెర్ వాజ్ సెవరల్ అకేషన్స్ వేర్ నేను నా స్టాక్స్ అమ్ముకున్నా, లక్షల రూపాయల స్టాక్స్ అమ్ముకున్నా, నాకున్న ప్లాట్లు అమ్ముకున్నా, నాకున్న రకరకాలు ఇన్వెస్ట్ చేసినాను. నేను అదే అనిపిస్తున్నాడు, నాకు నేను కొవ్వొత్తిగా కరిగినాను. పార్టీలు మారితే మారుండొచ్చేమో, కానీ నా వల్ల ఎవరికి అన్యాయం అయితే చేయలే.
అది ఓకే సార్, అది మీరు పెట్టుకున్న బౌండరీ. మీ వల్ల అన్యాయం జరగలేదు కానీ మీకే అన్యాయం జరిగితే దానికి ఇప్పుడు ఈ పాలిటిక్స్లో రివార్డ్ ఇట్స్ థ్యాంక్లెస్ టాస్క్. రాజకీయం అనేది ఒక ఈ దేశం చూడండి, మనం అంటే చాలా చిన్నోళ్ళము. ఈ దేశంలో అంబేద్కర్ను తిడతారు, ఈ దేశంలో గాంధీని తిడతారు. అది కాబట్టి మనమేం థ్యాంక్లెస్ టాస్క్ ఇది. తిట్టుడి నుంచి బట్టలు ఇప్పి కొడతా అనే వరకు ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఓకే గోజ్. మీరు కొవ్వొత్తిలాగా కరిగే విషయానికి అంటే నా దగ్గర ఉన్న ఫ్యామిలీ పరంగా క్వశ్చను, మీ ఇంట్లో వాళ్ళు కూడా త్యాగం చేయాలి కదా మీతో పాటు ప్యారలల్గా ప్రతిరోజు. దే డన్, అందుకే అంటున్నా కదా. అంటే నేను ఐ కుడ్ సడన్లీ ఐ రియలైజ్ మై చిల్డ్రన్ ఆఫ్ గ్రోన్ అప్, ఐ కుడ్ రియలీ స్పెండ్ టైం విత్ దెమ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు స్పెండ్ చేద్దామన్నా వద్దునా మా బిజీలో మేము ఉన్నాం అంటారు. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ అంటే పిట్ ఫాల్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటాం తెలుసా. అవునవును, ప్రొఫెషనల్ హజార్డ్స్. రాజకీయంలో నేనే కాదు, చాలామందికి అదే పంచాయతీ ఉంటుంది. పాలిటిక్స్లో ఫుల్ టైంలో ఇంకోటి ఏంటంటే నేను ఫుల్ టైం వర్కర్గా పనిచేస్తుండే. ఫుల్ టైం వర్కర్ అంటే ఫుల్ టైం వర్కరే, అది ఆర్ఎస్యు ఆర్ఎస్ఎస్లో పనిచేసినట్టుగా ఒక పూర్తి సమయంగా. లేకపోతే దాసోజు శ్రవణ్ ఎవడండి, చిన్న కులపోడు, గాడ్ ఫాదర్ లేనోడు, లేకపోతే లెగసీస్ లేవు, గాడ్ ఫాదర్ లేదు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు. ఎందుకు శ్రవణ్ గొంతు కోసం రఘునందన్ గారు వచ్చి ఆంధ్రప్రభ టీవీ, ఇంత పెద్ద టీవీ వచ్చి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తుంది? దట్ మీన్స్ ఐ ఇన్వెస్టెడ్ మై ఓన్ సెల్ఫ్. నాకు నేనే పెట్టుబడి, నా మైండే పెట్టుబడి, నా గొంతే పెట్టుబడి, నా నాలుకే పెట్టుబడి. సో ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. అంటే మేబీ ఎవరు అడగలేదేమో, బట్ యాజ్ ఎ పాడ్కాస్ట్ లాగా నేను అడుగుతున్నా. నా వైఫ్ షీఈ్ ఎ ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సీనియర్ ప్రొఫెసర్ దేర్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. నా కొడుకు ఇంజనీరింగ్ MBA చదువుకున్నాడు. వాడు యూస్ టు వర్క్ ఫర్ యాక్సెంచర్, హెక్సావేర్ టెక్నాలజీస్ అవన్నీ. ఇక కొన్ని రోజుల నుంచి అంత స్టార్టప్ ఇచ్చి ఇప్పుడు అందరికీ ఎవ్రీబడి ఈజ్ నౌ టాకింగ్ ఆఫ్ స్టార్టప్. మరి అది స్టార్టప్ అంటే మీరు చాలామందిని మోటివేట్ చేశారు కదా జీవితంలో, తను ఆ మోటివేషన్ తీసుకొని స్టార్టప్ మీదకి వస్తున్నాడు మెల్లిగా. గర్కా మురిగి దాల్కా బరాబర్ ఉంటుంది. మనం ఇంటికి వాళ్ళం కదా, సరే వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, ఏదో ఈ వాంటెడ్ డూ సంథింగ్. సో ఈ కేమ్ టు డూ సమ్ ఆల్టర్నేట్ ఎనర్జీస్, బయోఫ్యూయల్ అటువంటి సెక్టర్స్లో ఏదో పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మై డాటర్ ఈజ్ స్టడీయింగ్ హర్ MSc సెకండ్ ఇయర్ ఇన్ సైకాలజీ, సెయింట్ ఫ్రాన్సిస్. ఇది నా కుటుంబం. మిస్ అయ్యాము అంటుంటారా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు నిరంతరం? వాళ్ళు ఏం మిస్ అయ్యిండ్రో నాతో కాదు, నేనైతే మిస్ అయినా. అంటే టెండర్ ఏజ్లో మనం ఫుల్ టైం స్పెండ్ చేయాలి కదా. బట్ ఎప్పుడు రివర్స్ ప్రవాహమే కదా, ప్రవాహానికి ఎదురీత. చిరంజీవి గారితో ఉంటే ఎమ్మెల్సీ అయిపోతే ప్రవాహానికి ఎదురీత కాదు. ఉద్యమంలో వచ్చి మళ్ళా నిలదొక్కుని, ఉద్యమంలో ముందు నిలబడి ఆ మూమెంట్లో ఉండే ఛాలెంజెస్ తట్టుకొని మళ్ళీ నుంచి కాంగ్రెస్ పోయి మళ్ళీ ఎదురు ప్రవాహం. సో నిరంతరం ప్రవాహానికి ఎదురీది నన్ను. కాబట్టి నేనే పర్సనల్గా వాళ్ళని మిస్ అయినేమో అనిపిస్తుంది. ఐ కుడ్ నాట్ రియలీ స్పెండ్ టైం. సో మీరు ఒక 2 months ఉన్నారు బీజేపీలో? 2 months తక్కువనే. ఒకరోజు కూడా ఆఫీస్కి ఎప్పుడు 2022 నుంచి అక్టోబర్ అది వరకు. దట్ వాజ్ ఐ థింక్ అంటే ABVP RSS ఈ ఫ్లోలో కనుక ABVP RSSకు ఇప్పుడున్న బీజేపీకి చాలా తేడా అండి. అంటే ఎందుకు అంత 2 months అంత? ఐ కుడ్ నాట్ స్టే దేర్. ఐ థింక్ అంటే ఏమవుతుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ వుడ్ ఆల్సో గెట్ ఐ డోంట్ సే ఎన్లైటెండ్, పెద్ద పదము, బట్ మనకు కూడా కొంత ఒక సంఘ స్వయం సేవక్గా, విద్యార్థి పరిషత్గా, కార్యకర్తగా, అక్కడ నుండి మళ్ళా అకాడమిక్స్, కార్పొరేటు, ఇంత పెద్ద ప్రజాప్రస్థానం, ఫుల్ టైం యాక్టివ్ ప్రజాప్రస్థానంలో ఉన్న తర్వాత ఏమో నాకు సరిగ్గా కంపాటబుల్ అనిపించాల. ఐ వాజ్ నాట్ ఐ డెంట్ ఫీల్ దట్ ఇట్ వుడ్ బి దట్ వే. అట్లా ఉంటుంది అని అనుకోలేదు. మిస్కాలిక్యులేషన్ నాది. అంటే అక్కడ యాక్సెప్టెన్స్ లేదా సరిగ్గా అయిపోయింది. ఇప్పుడు అది బ్రోకన్ గ్లాస్, దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. ఐ డోంట్ థింక్ దే ఆర్ డూయింగ్ ఎ రైట్ జాబ్ అండి. వాళ్ళకి ఇప్పుడు మీరు చూడరు, వాళ్లకు 2014లో మోడీ అధికారంలోకి వచ్చినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఇక్కడ ఎప్పుడన్నా ఒక బలమైనటువంటి ఒక అపోజిషన్ పాత్ర వాళ్ళు ఎప్పుడు పోషించాల? 14 నుండి మొదలుకుంటే వాళ్ళు బలమైన పాత్ర పోషించుంటే, సో కాల్డ్, నేను రాహుల్ని బలహీనంగా ఆయన నాయకుడు అని అనను ఎప్పుడు కూడా, ఇది స్ట్రాంగ్ లీడర్, వాల్యూ బేస్డ్. రాహుల్ గాంధీ వాళ్ళ దృష్టిలో బలహీనమైన నాయకుడు, కాంగ్రెస్కు అధినేతగా ఉంటే
మోడీ లాంటి ఒక మైటీ పర్సనాలిటీ ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని లీడ్ చేస్తుంటే ఆ ఇన్స్పిరేషన్ను ఆ బలాన్ని తీసుకొని బీజేపీ ఎట్లా బలపడాలి ఇక్కడ? ఏమైంది మరి ఆ పరిస్థితి? 14 నుండి వాళ్ళ గమనాన్ని ఒకసారి కనుక మీరు క్లోజ్గా స్టడీ చేస్తే యూ వుడ్ సీ దే ఆర్ ప్యాథటిక్, సో ప్యాథటిక్. అంటే సీట్లు సంపాదించే క్రమంలో సక్సెస్ఫుల్ ఏం సీట్లు వచ్చినాయి చెప్పు వాళ్ళకు? అదే 8+8 14లో, తర్వాత 18లో, ఇప్పుడు సరే ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. మోడీ లాంటి బలమైన నాయకుడు నా దగ్గర ఉండంగా, అమిత్ షా లాంటి హోంమంత్రి ఢిల్లీలో ఉండంగా, ఎన్నికల కమిషన్ను, డీజీపీలను, పోలీస్ వ్యవస్థను, సిబిఐలను, ఈడీలను ఇంతమందిని ఆగమాగం చేతిలో పెట్టుకొని ఆడుకునేటోళ్ళు చేతిలో ఉండంగా నువ్వు 8 సీట్లే గెలుచుకున్నావు అంటే నీది ఓటమి. అంటే వాళ్ళ చేతిలో లేనట్ట. దే ఆర్ నాట్ క్యాపబుల్ ఎనఫ్ టు మేనేజ్ థింగ్స్. ఇవాళకి కూడా చూడండి, ఇవాళ అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్. మీరు లాస్ట్ 20 months ఆఫ్ బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ తీయండి. బీజేపీ ప్రెస్ కాన్ఫరెన్సెస్, అది బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, లేకపోతే ఇంకా కీలక నాయకులు ఎవరన్నా సరే, ఇది సీరియస్ చెప్తున్నా, ఇది మీరు చూసే ప్రేక్షకులైనా మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్ దే అలొకేటెడ్ టు క్రిటిసైజ్ ద గవర్నమెంట్? ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను విమర్శించేందుకు ఎంత సమయాన్ని కేటాయించినారు? అధికారం కోల్పోయి ఎంత చేసిండ్రు వారు? ఎన్ని రకాలుగా కాంట్రిబ్యూట్ చేయాలో అన్ని రకాలుగా కాంట్రిబ్యూట్ చేసిండ్రు. అయినప్పటికీ ప్రజలు ఆయనను గద్దె దింపిండ్రు, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. కేసీఆర్కు విమర్శ చేయడం కోసం ఎంత టైం స్పెండ్ చేసినారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను విమర్శించడానికి ఎంత టైం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే తెలంగాణకు ఎంత. నేను ఒకటే అంటున్నా, బీజేపీ గురించి మీరు చర్చ చేసిన వాడు చెప్తున్నా, 100 గంటలు మీరు మొత్తం మీది పబ్లిక్ లైఫ్, ప్రజా సమస్యల గురించి మీరు ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెడితే, మీరు పబ్లిక్ లైఫ్లో వచ్చి మాట్లాడితే, ఆ 100 గంటల్లో 90% మీరు కేసీఆర్ మీదనే పెట్టిండ్రు. ఇంకా మీరు ఎట్లా ఎదుగుతారండి? అధికారంలో ఉన్నోడేమో పట్టించుకోరు, అధికారం కోల్పోయినటువంటి ఒక కేసీఆర్ గారి పైన టార్గెట్ చేస్తే బీజేపీ ఎదుగుతుందా? అంటే అదేదో మాకు ఏకనాథ్ షిండే ఇయ్యాలి, కాకపోతే రేపన్న అవుతాడు రేవంత్ అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, మోడీ చెవులు ఏం చెప్పిండో, లేకపోతే అమిత్ షా చెవులు ఏం చెప్పిండో, బండి సంజయ్ చెవులు ఏం చెప్పిండో, ఒకనాడన్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటానికి నా గుండె రాదు, నా ధైర్యం లేదు. నువ్వు ఎట్లా పార్టీ ఎదుగుతుంది? ప్రజల పక్షాన కొట్లాడట ద జాబ్ ఆఫ్ అన్ అపోజిషన్. యు ఆర్ ఇన్ పవర్ ఇన్ ఢిల్లీ, బట్ యు ఆర్ ఇన్ అపోజిషన్ ఇన్ హైదరాబాద్. సో భవిష్యత్తులో మరి ఇప్పుడు బీఆర్ఎస్కి ఉందా, బీజేపీకి ఉందా రాబోయే రోజుల్లో? బీఆర్ఎస్ విల్ కమ్ బ్యాక్ టు పవర్ అండి. ఓకే, ఇట్ విల్ సర్టన్లీ కమ్ బ్యాక్ టు పవర్. ప్రజలు ఇవాళ గమ్మత్ ఏంటంటే కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అని అంటాం మనం. కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటే పూర్తి నిన్నటిదాకా కేసీఆర్ని చూసిండ్రు, ఇవాళ రేవంత్ రెడ్డిని చూస్తున్నారు. అబ్బరే సారే బాగుండే కదా అనే కాడికి వచ్చింది వారం. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు పెన్షన్లు టైంకి వచ్చినాయి, ఆయన ఉన్నప్పుడు రైతు బంధు టైంకి వచ్చింది, రైతు బీమా టైంకి వచ్చింది. అవును సార్, ఇప్పుడు ఊడ్చిపెట్టిపోయింది అన్నారు కదా, మరి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఊడ్చిందంత నిండుతుందా ఎట్లా? సార్ నేను ఏమంటున్నా, ఇది పటేల్గిరి ఉండాలా సార్. పటేల్ అని చెప్పుకోగానే కాదు కదా, పటేల్గిరి కూడా ఉండాలా, పటేల్గిరి ఉండాలా. ఉట్టిగానే బూతులు మాట్లాడితే పటేల్గిరి కాదు కదా. అట్లా కాదు సార్, మీరు అప్పుడు 132,000 ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయని కేటీఆర్ గారిని అన్నారు. తర్వాత దళిత బంధు విషయంలో కూడా ఆ నిధులు వాడుకోలేదు అవి ఇవి అని చెప్పి అటు విమర్శించాను. సో మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఇందులో ఉన్న తప్పులు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. మీకు ఒక బ్యూటీ చెప్తా మీకు నేను. మీరు రవి గారు, నేను నిన్న ఎక్కడో చదువుతున్నా, నిన్న ఎవరో ఫ్రెండ్ పంపినారు ఒక బుక్, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ కాంటెక్స్చువల్ అనాలిసిస్ అని, అరుణ్ కే తిరువెంగడం అని ఎవరో ఫ్రెండ్ పంపించినారు నిన్న నాకు. ఎక్కడో ఇందులో ఒక మాట ఏం రాస్తారంటే, న్యాయ వ్యవస్థ, మీడియా నిరంతరంగా యూ హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎన్ అపోజిషన్. ప్రభుత్వం చేసే తప్పులను భూతద్దంలో పెట్టి చూడాలంతే. భూతద్దంలో పెట్టి చూసినంత మాత్రాన రేవంత్ రెడ్డి దుష్మననో లేకపోతే ఆయన దొంగో లంగో అని కాదు. ద జాబ్ ఆఫ్ ది అపోజిషన్. నిన్నటిదాకా రేవంత్ రెడ్డి అధికారంలో లేక ఏం చేసినాడు, కేసీఆర్ తప్పులు ఎన్నిండు కదా. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తప్పులను కూడా ఎన్నాలి. ఎన్నకపోతే యు ఆర్ డూయింగ్ డిస్సర్వీస్. సేమ్ థింగ్ ఐ డిడ్. ఆ రోజు ఏమైనా తప్పులు ఉంటే
1,32,000 జాబులు లెక్క చూస్తే ఇది 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా డేటా కనబడ్డది. మీరు ఛాలెంజ్ చేసినారు. కరెక్ట్ చేసినాను. నేనేమంటున్నా వెన్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్ వాట్ వాజ్ నీడెడ్ టు ద పీపుల్ ఐ డిడ్. వెన్ ఐఎమ్ నవ్ ఇన్ అపోజిషన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. తప్పులు ఎన్నేవాడే ప్రతిపక్ష నాయకుడు. చప్పట్లు కొడుతందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నేను ఎందుకు చేయాలా? సరే సార్, ఇప్పుడు దళిత బంధు విషయంలో మీరు అన్నారు, అది సెట్ అయిపోయిందా వచ్చిన తర్వాత? దళిత బంధు అన్ఫార్చునేట్లీ ఆయన ఒక పెద్ద మోడల్గా ట్రై చేసినారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఇప్పుడు ఊర్లో ఒక 10 మందికి ఇచ్చి 100 మందికి కంటగింపు అయిపోయింది. కంటగింపు కావడంతో కొంత దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో కొంత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కొంత తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు కాక. ఈవెన్ అక్కడి నుంచే గ్రాఫ్ కొంత మారుతూ వచ్చింది, ఎలక్షన్ సీజన్ కూడా వచ్చింది. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ అండి, అది మన ఇంట్లో కూడా ఉంటుంది. మీకు పెట్టి పక్కోడికి పెట్టకపోయేటప్పటికి మీరు కడుపెండినోడైనప్పటికీ కూడా ఆయనకు పెట్టినా కానీ నాకు పెట్టలేదు కదా అంటాడు. ఆ కడుపు నొప్పి అవుతుంది. ఇది హ్యూమన్ సైకాలజీ. అది కొంత వ్యతిరేకత వచ్చింది. బీసీ బంధు వల్ల కానీ దళిత బంధు వల్ల అట్లా జరిగి ఉండదు. రెండోది లబ్ధిదారుల ఎంపికలు ఏమైనా కొంత తప్పిదం జరిగితే జరగవచ్చు. బట్ దేర్ ఆల్సో సక్సెస్ స్టోరీస్, హ్యూజ్ సక్సెస్ స్టోరీస్. ఇది జేపీ గారే ఇంటర్వ్యూ అయినా గమ్మతింది ఇన్సిడెంట్, మళ్ళీ రెండోసారి ఆయన పేరే వస్తుంది. ఎక్కడన్నా చూసినా ఎవరో ఒక ట్యాక్సీ డ్రైవర్ గురించి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ ఒక దళితుడు, ఎట్లా అంటే నేను దళిత బంధు కింద ట్యాక్సీ కొనుక్కున్నా అని చెప్పని, ఐ ఫెల్ట్ సో హ్యాపీ, వాళ్ళంతలో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆ పథకాన్ని వాడుకోరని చెప్పని. అట్లా రైస్ మిల్లులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది దుర్వినియోగం చేస్తే కూడా చేసి ఉండొచ్చు కాక. రాజీవ్ గాంధీ అన్నాడు కదా, ₹1 నేను ఢిల్లీలో ప్రజల కోసం వెల్ఫేర్లో ఖర్చు పెడితే కింద లబ్ధిదారుకు వస్తే 10% అని చెప్పని. సో దెర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఏ లీకేజెస్. బట్ అవి ఎత్తి చూపడమే బాధ్యత అంటున్నా నేను. అది చేయకపోతే తప్పు. ఇఫ్ బీయింగ్ ఇన్ అపోజిషన్ కానీ, బీయింగ్ ఇన్ మీడియా కానీ, బీయింగ్ ఇన్ జ్యుడిషియరీ కానీ, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్, దెన్ యు ఆర్ డూయింగ్ డిస్సర్వీస్. యూ హ్యావ్ నో బిజినెస్ టు బి ఇన్ పాలిటిక్స్ ఆర్ ఇన్ మీడియా. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం విషయం కావచ్చు, లేకపోతే ఫార్ములా రేస్ విషయంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్రోచ్ని ఎట్లా మీరు విమర్శిస్తున్నారు? సార్ ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఎ వెరీ మజాక్ హోగా ఉస్కా. గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అన్నారు. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలా అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేరని, చేయలేదు కేసీఆర్ గారు చేయలేదు, ఆయన నాయ కాలేదన్నాడు. తర్వాత ఏంటి అంటే ఇవాళ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పని ఆయనే ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఢిల్లీలో మాట్లాడుతూ చిట్చాట్లో, అవును అవుతుందండి, టెలిఫోన్ ట్యాపింగ్ కంపల్సరీ చేస్తామని చెప్పని. ఇట్ ఈజ్ ఎ నెసరీ ఈవిల్ అంటాం కదా, నెసరీ ఈవిల్ అంటాం కదా. ఇట్స్ ఎ నెసరీ ఈవిల్ విచ్ ఇస్ పర్మిసబుల్ విత్ ఇన్ ద కోట్ అండ్ కోట్ లా యాజ్ అప్రూవ్డ్ బై ద డీజీపీ, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ. సో ఇది ఒక లాఫుల్గా జరిగేటువంటిది. పెద్ద దాన్ని లాఫుల్గా జరిగేది ఒక పరిమితి వరకు. బట్ ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది కదా, మనం చాలా డిస్కషన్. ఏ లిస్ట్ అయినా నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్లో అంటే ఎవరి పేర్లు? సో సెలబ్రిటీస్ అని చెప్పి, బిజినెస్ మెన్ అని చెప్పి, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ అని ధర్మంగా మాట్లాడుకోవాలి. ఏదన్నా ట్యాపింగ్ చేసింది ఒకవేళ జరిగిందా జరగలేదా పక్కకు పెడితే, చేసిందని ఎవరిపైన అభియోగం మోపుతా ఉన్నారు? కొంతమంది పోలీస్ ఆఫీసర్ల పైన. ఆ పోలీస్ ఆఫీసర్లు ట్యాప్ చేయాలంటే కూడా వాళ్లకు సర్వీస్ ప్రొవైడర్తో నెక్సెస్ ఉండాలి కంపల్సరీ. అంటే సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, టాటో, జియోనో ఎవడో వీళ్ళు, తర్వాత అప్రూవల్ అథారిటీ, తర్వాత వాడు ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వినేటువంటి వాడు. ఈ ముగ్గురు కూడా భాగస్వాములు. ఇంతవరకు ఈ కేసులో సర్వీస్ ప్రొవైడర్ని ఏమన్నా నువ్వు ఫోన్లో పిలిచావా? సర్వీస్ ప్రొవైడర్ పర్మిషన్ లేకుండా నేను ఎవడి ఫోను వినలేను. అవును, ఒకటి. 2, అప్రూవల్ లేకుండా సర్వీస్ ప్రొవైడర్ అనేటువంటి నీకు ఆపర్చునిటీ ఇవ్వడు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ అప్రూవల్ లేకుండా సర్వీస్ ప్రొవైడర్ వుడ్ నాట్ గివ్ యూ అన్ యాక్సెస్ ఎట్ ఆల్. బట్ ఇందులో గవర్నమెంట్ పెద్దలే ఇన్వాల్వ్ అయినారు అనే మాటకి సార్ సిస్టమ్ సార్. కేసీఆర్ గారు వచ్చి కూర్చొని ఫోన్లు వింటాడు, కేటీఆర్ గారు వచ్చి సమంత ఏమంటున్నది, రకుల్ ప్రీత్ సింగ్ ఏమంటుంది, బుల్షెట్ క్రాష్ ఇడియాటిక్. అది ఎంత చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండాలా, ఆ మీడియా సంస్థలు మాట్లాడడానికైనా సిగ్గు లజ్జ ఉండాలా. సారీ ఫర్ ద లాంగ్వేజ్. ఏం పొద్దున్నే 24 hours ఇట్లా పెట్టుకొని
ఈడేం మాట్లాడుతుండు ఆడేం మాట్లాడుతున్నాను కేటీఆర్ వింటాడు. కొంతమంది అనలిస్టులు కూడా వాళ్ళు వచ్చి ఇది సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, నన్ను క్షమించండి. అంటే అర్థం లేకుండా ఉట్టిగానే రేవంత్ రెడ్డిని సంతోషపరచడం కోసమో లేకపోతే ఇంకెవరినో సంతోషపరచడం కోసం బట్టగాల్చి మీద వేస్తే మరి ఇవాళ ఎందుకు ట్యాప్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఒకటి. రెండోది, ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నోట్లో నుంచి విన్నరా ట్యాప్ అయింది అని ఎవరు అంటున్నారు? మీ టీవీ ఛానల్ అంటుంది. మీకు ఎవరు చెప్పినారు? వాట్ ఈస్ అథెంటిసిటీ? సో మరి దీని కంక్లూజన్ ఏముంటుంది ఎండ్ ఆఫ్ ది డే? ఏం లేదు, ఇది చెత్తపుట్టల పడిపోయే కేసే. ఎండ్ ఆఫ్ ది డే ఇది పెద్ద ఫ్రాడ్ కూడా జరిగిందని కొంత అనుమానాలు ఉన్నాయి. వీళ్ళే దొంగ లిస్టులు తయారు చేసిండ్రని. ఇప్పుడు ఆయన బండి సంజయ్ బయటకు వచ్చినాక ఆయన కూడా అన్నారు, బండి సంజయ్, ఇప్పుడు నేనేమంటున్నా, హూస్ బండి సంజయ్ అండి? బండి సంజయ్ ఆల్సో ఇది విక్టిమ్ అని చెప్తున్నాడు ఆయన అదే విచారణకు. అవును, బండి సంజయ్ ఏమన్నా జడ్జా? ఓ మస్తు పేర్లు ఉన్నాయి. బండి సంజయ్ చాలా పేర్లు ఉన్నాయని చెప్పిన ఆ లిస్టే ఫ్రాడ్ లిస్ట్ అయితే, నేను బండి సంజయ్కి చూపెట్టిన లిస్టే ఫ్రాడ్ లిస్ట్ అయితే పబ్లిక్ స్క్రూటినీ ఉండాలి కదా. మనకి దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 4,000 ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పని బయట వచ్చి చెప్పు. మరి అందులో జడ్జిల పేర్లు ఉన్నాయని చెప్పని బండి సంజయ్ ఎందుకు చెప్పాలా? ఎందుకు మీ మీడియా ఛానల్ చెప్పాలా? వై ఇస్ దట్ దే కెనాట్ కమ్ అండ్ టాక్? తమాషా ఏంటి? అంటే కాన్స్పిరసీ ఉంటుంది, హ్యూజ్ కాన్స్పిరసీ అది. అదేంటంటే రేవంత్ రెడ్డి తనకు తెలియకుండానే దాంట్లో ఇరుక్కుపోయాడు. ఆయన తప్పిదం కూడా బయటపడుతుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు సిబిఐ అని ఎగిరిపడుతున్నాడు. నిజంగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఒకవేళ కనుక 4,000 ఫోన్లు అని ఏదైతే అంటున్నారో వీళ్ళే 1000 ఫోన్లు యాడ్ చేసిండ్రేమో. అవును కెరక సర్వీస్ ప్రొవైడర్తో కొల్యూడయి వీళ్ళే యాడ్ చేసిందని బయటకు వచ్చిందే అనుకుందాం. లేదు, సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చినట్టుగా ఒక దొంగ కాగితాలు వీళ్ళే సృష్టించి వచ్చినోని కళ్ళ చూపెట్టి, అరే నీ ఫోన్ ట్యాప్ అయిందిరా, నీ బామ్మర్ది ఫోన్ ట్యాప్ అయింది, నీ బావ ఫోన్ ట్యాప్ అయింది, నీ డ్రైవర్ ఫోన్ ట్యాప్ అయింది అని చూపెడుతున్నాను అనుకుందాం. అది బయటకు వస్తుంది. మరి ఏం చేయాలా? ఓకే, యూ నెవర్ నో, దే ఆల్సో గెట్ కాట్. మరి దమ్ముంటే ప్రభుత్వం ఇవాళకి కూడా డీజీపీ గారు కానీ లేకపోతే సంబంధిత సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి, అవునండి ఈ 4,000 ఫోన్లు దాంట్లో సమంత గారు ఉన్నారు, రకుల్ ప్రీత్ గారు ఉన్నారు, లేకపోతే ఫలానా జడ్జి ఉన్నాడు, జడ్జిల ఫోన్లు ఇవన్నీ కూడా నో జడ్జ్ విల్ టాక్ ఆన్ రెగ్యులర్ ఫోన్. డూ యూ నో దట్? మాట్లాడరు. ఎందుకు అంటే వాళ్ళని ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకెళ్లాలన్నా లేకపోతే పెద్ద పెద్ద కమిషన్లో వేయాలన్నా వాళ్ళ పెద్ద సర్వేలెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ, మనకు కొన్ని చెప్పి జరుగుతాయి, కొన్ని చెప్పక జరుగుతాయండి. ఇవాళ ఎందుకు మంత్రులు ఫోన్లలో మాట్లాడతలేరు? ఫేస్ టైంలో ఎందుకు మాట్లాడుతున్నారు? దీస్ ఆర్ ఆల్ సడన్ థింగ్స్ దట్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఆయనకు రేవంత్ రెడ్డి ఇమ్మెచ్యూరిటీ తోటి టెలిఫోన్ ట్యాపింగ్ అని ముందు పెట్టుకొని వెబ్ సిరీస్ నడిపినట్టు, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపి అదేదో పైశాచిక సైకో ఆనందం. అది దానివల్ల ఏం లాభం లేదు, ఎవరికి ఏం కాదు. కేస్ విల్ నాట్ విత్ స్టాండ్ లీగల్ స్క్రూటినీ, అది కొట్టివేయబడుతుంది. పాపం వాళ్ళను ఆ కింద ఆఫీసర్స్ని ఏదో ఇబ్బంది పెట్టిండు, వాళ్ళందరినీ ఏదో జైల్లో పెట్టి సతాయించిండు. బట్ ఐఎమ్ షూర్ దే విల్ ఆల్ కమ్ అవుట్. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ సేయింగ్, యాజ్ అన్ అడ్వకేట్. కాళేశ్వరం అండ్ ఈ ఫార్ములా రేస్. ఇప్పుడు కాళేశ్వరం నిన్న ఆర్గ్యుమెంట్స్ మీరు చూసినారో లేదో, నిన్న ఆర్గ్యుమెంట్స్లో ఒకరిని మీరు దోషిగా నిర్ధారించాలంటే మన చట్టం ఏం చెప్తుంది అంటే, నువ్వు దోషివి అని చెప్తూ నువ్వు ఎందుకు దోషి కావో ప్రూవ్ చేసుకో అని ఒక ఆపర్చునిటీ ఇస్తారు. దే గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దట్ యువర్ ఇన్నోసెంట్. ఆ ప్రిన్సిపల్ మీదనే, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీదనే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో సెక్షన్ 8B అని 8C అని 2 సెక్షన్స్ ఉంటాయి. మీరు యాక్ట్ మీరు చదవచ్చు, గూగుల్లో కొడితే వస్తుంది, 7 పేజీల యాక్ట్ 8B 8C. దాని ప్రకారంగా ఏంటి అంటే, ఒకవేళ గనక ఈ ఎంక్వైరీ ఫైండింగ్స్ వల్ల రఘు గారు నిందితుడుగా తప్పు చేసినట్టుగా కన్క్లూజన్స్కు వచ్చేటువంటి ఒక పరిణామక్రమం ఉంటే, పరిస్థితి ఉంటే, మీరు దోషి కాదు, తప్పు చేయలేదు, మీరు అదర్వైజ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించటం సెక్షన్ B చెప్తుంది. యూ హ్యావ్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు డిఫెండ్ ద సో కాల్డ్ ఎలిగేషన్స్. 1, 2. 8C ఏంటి అంటే, ఒకవేళ మీరు అవసరమైతే రఘు గారు మొత్తం ఆగమాగం చేసిండు, కాళేశ్వరం ఇక్కడదక్కడ కట్టిండు అని కమిషన్ ముందు వచ్చి చెప్పిండు. చెప్పిన తర్వాత 8C ప్రకారం ఏంటి అంటే, రాఘవ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు ఆయనని.
నీకు ఎట్లా తెలుసాయా రాఘవా నువ్వు నా పేరు మీద ఎలిగేషన్ చేస్తున్నావు అని చెప్పని క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. అవసరమైతే రాఘవ గారు ఒక అడ్వకేట్ను పట్టుకొచ్చి అవి కూడా మామూలు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ మాదిరిగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. 8B 8C ఇది గతంలో కిరణ్ బేడీకి సంబంధించిన కేసులో కానీ లేకపోతే అద్వానీకి సంబంధించిన కేసులో కానీ ఇవన్నిట్లో కూడా లాట్ ఆఫ్ అదర్ జడ్జ్మెంట్స్ ఆల్సో. 8B 8C ఆపర్చునిటీ కేసీఆర్ గారికి ఇవ్వలే. బట్ట గాలవాలా, మీద వేయాలా, బదనాం చేయాలా, ఇది అల్టిమేట్ మోటో ఆఫ్ దట్ కమిషన్. ఓకే, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రిపోర్ట్ రాయాలా, అల్టిమేట్ మోటో ఆఫ్ దట్ కమిషన్. అదే కాంగ్రెస్కి అనుకూలంగా రాసుకోవాలా అని చెప్పని. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా కొల్యూడ్ అయినట్టున్నారు. మొత్తానికి అందరు కలిసిండ్రు, మొత్తానికి ఆ బట్టగాల్చి మీద వేసిండ్రు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ మన ఈ దేశంలో కసబ్ లాంటోడికి కూడా గంతమందిని తుపాకులు పెట్టి కాల్చి చంపిన కసబ్కు కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ తర్వాత వాడిని ఉరిదీసి చంపినారు. కేసీఆర్ను ఏం లేదు నడి రోడ్డు మీద ఉరిదేసి చంపేయాలని ప్రయత్నంకి వచ్చేసినారు. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లేవు, సెక్షన్ B లేదు, 8C లేదు. ఇఫ్ యూ థింక్ దట్ 100 మంది వచ్చి 150 మంది సాక్షులు చెప్పిండ్రన్నారు. మరి 150 మంది సాక్షులు ఇట్లా చెప్తున్నారా, మరి నువ్వు ఏంది నీ కథ ఏందని అడగాలి కదా కేసీఆర్ గారిని. సెక్షన్ B కింద నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వలేదు. నిన్న హైకోర్టు అదే చెప్పింది. ప్రైమా ఫెస్సీ సెక్షన్ B, సెక్షన్ 8B 8C రెండు కూడా అమలు చేసినట్టుగా లేదు. పిటిషనర్స్కు డిఫెండ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. రెండవది ఆగమేఘాల మీద 60 పేజీలను తయారు చేయించి 60 పేజీలు వీళ్ళు తయారు చేసినాయా తెలియదు, ఆ రిపోర్ట్లో ఉన్నాయా తెలియదు. మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మీడియాలో మీలాంటి వాళ్ళందరికీ ఇచ్చి కొట్టరిగా కుమ్మురి కేసీఆర్ను కుమ్మురి 60 పేజీలు అని చెప్తే మీరందరూ గుమ్మేసినారు, బదనాం చేసినారు. అది బదనాం చేయొద్దు అని మళ్ళీ కోర్టు చెప్పింది. ఒకటి 8B 8C అమలు చేయలేదు. 2 ఆ రిపోర్ట్ను మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు, తీసివేయాలని చెప్పిండ్రు. చెప్తూ మీరు అసెంబ్లీలో చర్చ చేయండి అని అన్నారు. అంటే ఏంటి, పబ్లిక్ డొమైన్లో చర్చ చేయకండి కానీ అసెంబ్లీలో చర్చ చేయండి అని. మరి అసెంబ్లీ పబ్లిక్ డొమైన్ కాదా? పొద్దున్న అది టీవీ ఆన్ చేసుకుంటే అందరికి కనబడుతుంది. అంటే మరి చట్టసభ కిందకి వస్తుంది. చట్టసభ అయితే కూడా పబ్లిక్ చూస్తున్నారు కదా. చట్టసభలో మీరు రిపోర్ట్లో సార్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ తప్పుడు ప్రాతిపదిక మీద తయారు చేసినారు. ఇది తప్పుడు ప్రాతిపదిక మీద తయారు చేసినారు. నీకుండేటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్ను, రైట్ టు డిగ్నిటీ, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ చేసి ఇది రఘు గారు దోషి అని ఇందులో నేను పొందుపరిచినాను. కరెక్టేనండి, 8C పాటించలేదు, 8B పాటించలేదు, ఇది తప్పుడు పద్ధతిలో తయారు చేసిన రిపోర్ట్ అని హైకోర్టు ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఈ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టకండి అంటది, కానీ అసెంబ్లీలో చర్చ చేయండి అంటది. అసెంబ్లీలో లైవ్ టెలికాస్ట్ చేసి ఇక కేసీఆర్ను, హరీష్ రావు గారిని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయచ్చు. అంటే డిస్కషన్ ఉంటుంది కదా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆన్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్? ఐఎమ్ డిస్కసింగ్ నాట్ ఆన్ ఏ లీగల్లీ లెజిటిమేట్లీ ప్రిపేర్డ్ రిపోర్ట్. ఒక ఇల్లీగల్ రిపోర్ట్ మీద నా వర్షన్కు వెసులుబాటు కల్పించకుండా, నా ఒపీనియన్కు వెసులుబాటు కల్పించకుండా ఇచ్చిన అభియోగాలను యథాతథిగా ఇండ్లబెట్టి ఆయన ఇట్లన్నాడు ఈయన ఇట్లన్నాడు అని చెప్పి నువ్వు చర్చ చేస్తున్నావు అంటే నేను ఎక్కడ డిఫెండ్ చేసుకోవాలి? అది కమిషన్ ముందు డిఫెండ్ చేసుకోవాలా? కమిషన్ ముందు డిఫెండ్ చేసుకునే అవకాశం ఇవ్వనటువంటి ఒక రిపోర్ట్ను నువ్వు అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఇస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎక్కడికి చెప్పురాడా? సో వేర్ దిస్ లీడ్స్ టు ఏమవుతుందో చూద్దాం. మరి ఇక అంటే చట్టాలు, రాజ్యాంగాలు, భారతదేశంలో కోర్టులు గమ్మత్తుగా వ్యవహరిస్తాయి. ఇక మనం ఏమంటట్లేదు. కౌంటర్ ఏదో ఏమన్నారు కదా, ఈ కౌంటర్ ఫైల్ చేస్తారేమో తెలియదు. నువ్వే అంటున్నావు రిపోర్ట్ తప్పని, నువ్వే అంటున్నావు 8B 8C ఫాలో కాలేదని, నువ్వే అంటున్నావు పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దని, మళ్ళా అసెంబ్లీలో చర్చ చేయొచ్చు, చర్చ చేసిన తర్వాత చర్య తీసుకుంటాం అని చెప్పినట్టు. ఏం చర్య తీసుకుంటారు? రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రాడ్ కదా. సరే, మీరు పర్సనల్గా సింగిల్ లైన్లో చెప్పండి. అంటే కొన్ని పిల్లర్లు కుంగిపోయితే ప్రాజెక్ట్ మొత్తం పాడైనట్టు కాదు అనేది ఒక వర్షన్ వస్తుంది కదా. సో ఓవరాల్గా దీనికి ఒక జస్టిఫైడ్ సొల్యూషన్ ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చాలాసార్లు క్రాక్స్ వచ్చినాయి. పోలవరం 2 సార్లు కొట్టుకపోయింది, మొన్న కూడా కొట్టుకపోయింది పోలవరము. మరి ఎందుకు అంత ఉరుకురికి NDSA కావచ్చు, CWC కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, ఎవడు కూడా వచ్చింది మాట్లాడతలేరు. ఈ కేవలం కేసీఆర్ను బదనాం చేయడం కోసం ఆ 2 పిల్లర్లను అవి క్రాక్ వచ్చినాయా లేకపోతే విధ్వంసమైందా అది కూడా ప్రూవ్ కాలేదు. సరే, ఏదో జరిగిన తర్వాత దాన్ని రిపేర్ చేసుకుంటాం. పోలవరం 2 సార్లు డ్యామేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మన డ్యామేజ్ అయితే అంటున్నారా? ఎవడు అంటలేడు. తలకు మార్చిన వాళ్ళు మాత్రమే ఇవాళ కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం. ఇట్స్ అ నేషనల్ అసెట్. మనం అందరం చచ్చిపోయినా ప్రాజెక్ట్ బతుకుంటుంది. అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేట్టుగా ప్రాజెక్ట్. దాన్ని బదనాం చేసి, దాన్ని ఎండబెట్టి, దాన్ని రిపేర్ చేయక, దాన్ని కూల్చివేస్తే ఏమొస్తుంది? సైకోపాట్
ఆనందాలు వస్తుండొచ్చు, ఏమన్నా సైకో థ్రిల్లర్ లెక్క ఏమైనా ఫీల్ అయితే ఫీల్ కావచ్చు. బట్ యూర్ డూయింగ్ డిస్సర్వీస్ టు ద సొసైటీ బై డూయింగ్ సో. సో ఫార్ములా రేస్ కూడా ఇక అట్లాంటిదే. ఫార్ములా రేస్ ఏం నిలబడి సార్, అది అది ఎంత పనికిరాని కేసు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి లాంటోడు నిజంగానే ఫార్ములా రేస్లో కనుక కేటీఆర్ నిజంగానే తప్పు చేసి ఉంటే గిన్ని రోజులు ఉంటాడండి బయట, ఎప్పుడో జైలు పెడతారు. ఇస్ నో కేస్ ఇన్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ చిన్నపిల్లల తమాషా అయిపోయింది ఇప్పుడు. పోలీసులు కూడా కేసులు పెట్టే ముందు వాళ్ళు ఏ కేసు పెట్టాలా ఏ కేసు పెట్టొద్దు అనే విచక్షణ కోల్పోయారు ఇప్పుడు. జస్ట్ డిఫేమ్ అవ్వడానికి మాత్రం ఏ చెప్తే అట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. నిలిచే కేసు కాదు అది కూడా. ఏంటి ట్రైపార్టైట్ అగ్రిమెంటు, గవర్నమెంట్ నుండి అగ్రిమెంట్లో భాగస్వామికి డబ్బులు పోయినాయి, పంపినాను ప్రభుత్వం ఒప్పుకుంటుంది, తీసుకున్నాను ఆడు ఒప్పుకుంటున్నాడు, అండ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అగ్రిమెంటు. అందులో ఏమీ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ అయినవి లేవు, లేకపోతే వ్యక్తిగతంగా లాభపడ్డది లేదు. అది ఈవీ సెక్టర్ను ప్రమోట్ చేయడం కోసము, ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ను దేశవ్యాప్తంగా అట్రాక్ట్ చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటిది. మిస్ వరల్డ్ ఏమైంది చెప్పు నాకు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మీ మీడియా వాళ్ళు కూడా చాలా బయాస్డ్ అండి. ఐఎమ్ సారీ, ఇంత అన్యాయం అంటే మహిళ ఉంది కాబట్టి చెప్తున్నా. మీకు నిజంగా బాధ్యత లేదా చెప్పరి. మిల్లా మ్యాగీ అని ఆ పిల్ల ఎక్కడి నుంచో ఎవరో ఇంగ్లాండ్ అమ్మాయి ఇడిదాకా వచ్చింది. భారతదేశం భరతమాత దేశం ఇది. మహిళలను ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత, నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత, తత్ర రమంతే దేవత. ఈ దేశం అది. ఈ దేశానికి వచ్చింది ఆ అమ్మాయి. నేను మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటాను, ఈయన పొడుస్తా పీకుతా అని అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో వాళ్ళంతా వచ్చినారు పాపం. అమ్మాయి ఏం కంప్లైంట్ చేసింది, నన్ను ప్రాస్టిట్యూట్గా చూశారు వాళ్ళు. దే మేడ్ అన్ అటెంప్ట్ టు మొలెస్ట్ మీ, నన్ను ఆగమాగం వాళ్ళతో టైం గడపాలని చెప్పినారు, ఇట్లా ఇబ్బంది గురి చేసినారు అని ఆమె లండన్లో పోయి చెప్పింది. ఈ రెండు చంపుదురో ఏమో తెలియదు, ఆడికి పోయి చెప్పింది. ఎంక్వైరీ జరగద్దా సార్? మీరు చెప్పండి, ఎంక్వైరీ జరగాలనా లేదా? కేటీఆర్ ప్రభుత్వం అకౌంట్ నుండి ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో భాగస్వాములు అయినటువంటి, ఒకసారి ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఈవెంట్ కండక్ట్ చేయడం కోసం అని చెప్పని డబ్బులు పంపిస్తేనేమో ఎంక్వైరీ జరగాల, నోటీసులు ఇవ్వాలా, కేటీఆర్ని పిలిపియాలా, బట్టగాల్చి మీదేయాలా. మీలాంటి మీడియా వాళ్ళు పొద్దున్న లేస్తే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి చర్చలు పెట్టి, అంటే ఇప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఆ పిల్ల ఆ అమ్మాయి ఒక దేశ ప్రతినిధిగా వచ్చింది, స్టేట్ ప్రోటోకాల్తో ఉన్నటువంటి ఒక గెస్ట్. ఆ అమ్మాయి వచ్చి ఇంత పెద్ద అపవాదు చేస్తే సీసీటీవీ ఫుటేజ్ నేను అడిగిన ఆర్టీఐ అప్లికేషన్లో, ఐ వాంట్ టు సీ ద సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ఆల్ దీస్. ఈ అమ్మాయిలు మీరు కావాలంటే చూడరు, ఫర్ యువర్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఐ విల్ గివ్ యూ. ఏ హోటల్లో పెట్టినారు, సీసీటీవీ ఫుటేజ్ ఏంటి, ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు, ఏం చర్యలు తీసుకున్నారు, ఇట్లా అన్నీ పెట్టి అడిగిన. ఏం ఇన్ఫర్మేషన్ లేదని తేలుగుట్టిన దొంగల లెక్క ఎవడు సపోర్ట్ చేస్తలేడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, రాలేదు మీకు ఇవ్వలేదు. దే సెడ్ దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్. అండ్ డీజీపీకి పంపిన, చీఫ్ సెక్రటరీకి పంపిన, చీఫ్ సెక్రటరీ నుంచి ఇంకెవరికో సైబర్ క్రైమ్స్ అన్నారు, మొత్తానికి అది రాలే ఆ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ ఆల్సో. ఇక సరే పెద్ద గూడుపుటాని, ఇక అది పెద్ద వేరు ముచ్చట. నేనేమంటున్నా అంటే ఫార్ములా ఈవీ రేస్ పట్ల ఉన్నటువంటి ఒక ఉత్సుకత, ఒక ఇంగ్లాండ్ ఆడపిల్ల వచ్చి నన్ను ఇట్లా వ్యవహరించిండ్రు అని పత్రికాముఖంగా అంతర్జాతీయ స్థాయిలో చెప్పినప్పుడు దానిపైన విచారణ ఈ ప్రభుత్వం ఎందుకు చేపట్టదు, ఎందుకు ఈ సి టీమ్స్ ఎందుకు, పీ టీమ్స్ ఎందుకు, డీజీపీలు ఎందుకు, పోలీసు వాళ్ళు ఎందుకు, వాట్ ఫర్ టెల్ మీ. ఓకే, మీ ప్రశ్న అది. అసలు మీరు అన్నారు మిస్ వరల్డ్ అన్నప్పుడు ఆ ఈవెంట్ సక్సెస్ అయిందంటారా? మీరు చెప్పరాదు, నన్ను ఎందుకు అడుగుతుంది, మీరు చెప్పండి తల్లి. ఒక అమ్మాయి వచ్చి నన్ను ఇట్లా అంటే అట్లా కాదు సార్, ఈ ఈవెంట్కి స్పాన్సర్సే దొరకకపోవడానికి గత ప్రభుత్వ పెద్దలే కొంత అది చేసిండ్రు రానివ్వకుండా, అది కాబట్టి ఈవెంట్ ఫెయిల్ అయింది, ఆడలేక మద్దలోడింది అంటారు. అట్లా కాదు సార్, వాళ్ళు ఏమన్నా చెప్పనండి, నేను అడిగిన దానికే చెప్తున్నా. ఈ ఈవెంట్ సక్సెస్ కానివ్వకుండా చేశారు. ఎటు చేస్తారండి? కేటీఆర్ చేస్తారా, లేకపోతే జయేష్ రంజన్ ఆయన దగ్గరే ఉన్నాడు, కర్త కర్మ క్రియ అయిపోయి లాస్ట్ మూమెంట్లో ఆయనే జడ్జ్ అయి కూర్చున్నాడు జయేష్ రంజన్ కదా, జయేష్ రంజనే కూర్చున్నాడు కదా. నీ దగ్గరనే జయేష్ రంజన్ ఉన్నాడు, నీ దగ్గరనే మొత్తం పోలీస్ వ్యవస్థ అంత ఉన్నది, నీ దగ్గరనే ప్రభుత్వం ఏ కంపెనీ అంటే ఆ కంపెనీని పిలిచి మాట్లాడగలిగేటువంటి ఒక పరిశ్రమ శాఖ నీ దగ్గరే ఉన్నది. అవును సార్, డబ్బులు పెట్టే పెద్ద మనుషులు ఎటున్నారు? నేనేమంటా ఉన్నా, నువ్వు చిన్న ఈవెంట్ను కూడా స్పాన్సర్షిప్లు తెచ్చుకోలేకపోతే ఇంకా యు ఆర్ అన్ ఇన్కాంపిటెంట్ పర్సన్, దట్ యూ షుడ్ నాట్ సిట్ ఆన్ దట్ చైర్. నీ చేతగాంతనం
నీ మీద విశ్వాసం లేదు పబ్లిక్. మేము చదువుకుంటప్పుడు చాలా ఈవెంట్లు చేసినాం విద్యార్థి పరిషత్తో పనిచేసి. మేము కూడా ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ ఆపరేషన్ క్యాంప్స్, లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు పోయి మేము కూడా డబ్బులు తీసుకొచ్చేవాళ్ళం పోయి కంపెనీలలో. అవును సార్, స్పాన్సర్స్ని రానియకుండా చేయడం వల్ల. స్పాన్సర్స్ నేను చెప్పితే నీకు స్పాన్సర్స్ తెచ్చుకోలేకపోతున్నావు అంటే నువ్వు కుర్చీలో కూర్చోద్దబ్బా, యూఆర్ ఇన్కాంపిటెంట్, యూ షుడ్ నాట్ సిట్. స్పాన్సర్స్ అంతా ఇటు చేతుల్లో ఉన్నారు, వాళ్ళు ముందుకు అడుగు. అదే అంటున్నా కదా, యు ఆర్ ఇన్కాంపిటెంట్, దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ది అటెన్షన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. యు ఆర్ ఇన్కాంపిటెంట్, యూ హ్యావ్ నో బిజినెస్ టు కంటిన్యూ ద చీఫ్ మినిస్టర్. అంటే నిజంగా కాలు వెనకకు లాగేటోళ్ళు ఉన్నారు అది వెనక. పిచ్చి మాటలండి. నేను అందుకే అంటే ఆడలేక మధ్యలో ఓడిందని ఆయనకు. నేను అందుకే అంటున్నా, పటేల్ అని చెప్పుకోవడం వేరు, పటేల్ గిరి వేరు. వారు పుట్టిగానే మేము పటేల్ పట్వార్లం అని చెప్పుకోగానే కాదు కదా. యూ హ్యావ్ టు షో దాట్, యూ హ్యావ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్. నిజమైన పటేల్ అయితే కాన్ఫిడెన్స్ తీసుకొస్తాడు. అండ్ ఫైట్ చేయాలి. ఫైట్ ఏముంది సార్ ఇందులో, కాన్ఫిడెన్స్ సార్. ఇన్వెస్ట్ ఏం కాలు కూస్తారండి. కేటీఆర్ అనేట ఆయన ఏగా మిస్ వరల్డ్కు డబ్బులు ఇవ్వకు అని చెప్తాడు ఆ కంపెనీలకు. ఈయన చెప్తే ఆయన వింటాడా? అమాయకంగా మాట్లాడకండి మీరు కూడా. మీరు 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 ఎంత అమాయకంగా, మీరు ఇంత అమాయకంగా ఉంటే నాకు భయం అవుతుంది. మీరు ఇట్లా ఇంత అమాయకంగా ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఎందుకు మీకు ఎవరు చెప్పారు 200 కోట్లని? మరి ఆ ఈవెంట్ 200 కోట్లు అనేదే కదా. మీ దగ్గర ఉంది ఆర్టీఏ సమాచారం? లేదు, తీసుకోలేదు. బట్ తీసుకోండి, అడగండి, మీరన్నా అడగండి. నేనంటే ఇయర్గానే 200 కోట్లు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు, వాళ్ళు ఎంత స్పాన్సర్? యాక్చువల్ ప్రాజెక్ట్ 200 కోట్లు, కానీ అంత రాలా. సీన్ ఇట్ యాజ్ ఎ ప్రపోజల్, డిపిఆర్ చూసినారా? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా చూసినారా? ఇప్పుడు లేదు నా దగ్గర. చూసారా? చూడండి ఫస్ట్ మీరు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత ఈవెంట్ స్పాన్సర్షిప్స్ మొబిలైజ్ చేయగలిగినారు. ఇఫ్ ఈవెంట్లకు స్పాన్సర్షిప్ కూడా తెచ్చుకోలేకపోతే ముఖ్యమంత్రిగా ఉండి పెట్టుబడులు తెస్తాడండి దేశ రాష్ట్రానికి? కంపెనీలు తెస్తారండి? ఏఐసిటీ కడతాడండి? మూసీకి డబ్బులు 1,00,000 కోట్లు తీసుకొస్తాడండి? నమ్ముతుండ్రా మీరు? మీరు చెప్పిన ప్రకారం అసలు ఏది ముందుకు పోదుగా. నేను చెప్పిన ప్రకారం కాదు, మీరు చెప్పిన ప్రకారమే. నేనెందుకు నా నోట్లు ఎందుకు మీ మాట పెడతారు? మీరే అంటున్నారు డబ్బులు తీసుకురాని ఇస్తలేరు, మీరే అడ్డుకుంటున్నారు అని నన్ను అన్నారు మీరు. నేను చెప్తే ఒకవేళ పెట్టుబడిదారు కనుక నా మాట అయిన ముఖ్యమంత్రి మాట వింటలేడంటే మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే హక్కు ఉందా మీకు? అసలు నైతికత ఉందా? అందుకే అంటారు ఫైట్ చేయాల్సి వస్తుందా. వాట్ యూ మీన్ బై ఫైట్ సార్? ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రీట్ ఫైట్. రౌడీలా ఏమన్నా ఇల్లు? రౌడీజమా? ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ను విన్ చేయాలంటే రౌడీజం చెప్తారా? చూసుకుందాం చాలా దేఖలింగేరా అంటారా? ఇట్లా తొడలు కొట్టి కాళ్ళు కొట్టి అది రౌడీ షీటర్లు చేస్తారు. ముఖ్యమంత్రి కాదు కదా. యూ హ్యావ్ టు విన్ ద కాన్ఫిడెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ నిజంగానే నేను చెప్తే నీకు స్పాన్సర్షిప్లు రావట్లేవు అంటే ఫస్ట్ నీకు చేత కాదన్నట్టు. నీ చేత కావట్లే, నీ వల్ల కాదు ఒకటి. రెండోది, నీ చేతగాంతరా నాకెందుకు అట్రిబ్యూట్ చేస్తున్నావు? నీ మీద నమ్మకం లేదు. నీకు పైసలు ఇస్తే నువ్వు ఆడపిల్లలను ఇట్లా ఆగం చేస్తావని వాళ్ళకి అనుమానం మొదటి నుంచి ఉండనేమో. మిల్లా మ్యాగీ లెక్క ఇంకేం మ్యాగీని ఏం చేస్తారో ఏమో అని చెప్పని అనవసరంగా అప్రతిష్ట పాలైపోతాం మేము. ఇటువంటి అప్రతిష్ట పాల ఈవెంట్లో మేమెందుకు డబ్బులు పెట్టాలని వాళ్ళు ఏమైనా అనుకుంటామో నాకు తెలియదు. మీరంతా ఇది హైపోథెటికల్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ డేటా. నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఎవడు పెట్టుబడి పెట్టిండు, ఎవడు పెట్టలేదు, ఎవడు స్పాన్సర్ అయ్యిండు, ఎవడు స్పాన్సర్ కాదు నాకు తెలియదు. నాకు తెలిసి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదో ఇచ్చినట్టున్నాయి. తర్వాత మెగా కృష్ణారెడ్డి గారు కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన ఇచ్చినాక డబ్బులు లేకపోయిందండి. ఆయన కుబేరుడు, రాష్ట్రం తెలంగాణ భారతదేశంలో కుబేరుడు. ఆయనే స్పాన్సర్ అయిన తర్వాత ఇంకా డబ్బులు లేకపోయింది. సో ఇచ్చిన సక్సెస్ కూడా చేయలేదు అనేది ఇంకొక ఇన్ఎఫిషియంట్. బేసికలీ ఆయనకు పరిపాలన రాదు, పరిపాలన చేయరాదు, చేసే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడంలో ఇంట్రెస్ట్ ఉంది అంతే వాళ్ళకు. ఇప్పుడు భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా, సో మీరు బీఆర్ఎస్తో కంటిన్యూ అవుతారా? నేను శాంతంగా ఉండడం ఇష్టం లేదా సార్? ఉరికి అలసిపోయిన సార్ జీవితంలో. నన్ను ఎందుకు మీరు ఇట్లా నా జీవితంతో చెలగాటం ఆడుతున్నారు మీరు? సార్ ప్రతిపక్షం అనేది ప్రజాపక్షం అన్నారు, ఎందుకంటే ఇన్ని రోజులు మీరు అట్లా ఉన్నారు కాబట్టి. రేపు నిజంగానే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇట్స్ అ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2, ఏది బీఆర్ఎస్ అధికారంలోకి? నో తెలివి చాలా స్మార్ట్ అండి మీరు. అట్లా కాదు సార్, చాలా స్మార్ట్ సార్. మీ స్మార్ట్నెస్ అంతా నా మీద చూపెడితే నేను అమాయకుడిని. మీరు 100 మంది మీరు ఇంటలెక్చువల్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో మీరు ఇంటలెక్చువల్. నన్ను ఆడుకుంటారండి మీరు, మీ వాడు నన్ను ఇట్లా. మీరు అన్నదానికే నేను అంటున్నా, ఎందుకంటే 18 years ఆఫ్ సేమ్ మీరు ఎప్పుడైతే 2008లో వచ్చిందో. ఐ విల్ టెల్ యూ, ఈ మాట చెప్తే అంటే నేను ఒకటి, కేసీఆర్ గారు నాకు తండ్రి సమానులు. నేను ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా
నేను వ్యక్తిగతంగా ఆయన్నేమి నేను తోలునడకపోయేవాడిని. పాలసీల మీద మాట్లాడాను, అది పార్టీ విధానాలకు అనుగుణంగా పాలసీల మీద మాట్లాడాను. రెండవది, ఆయన ఒక గొప్ప నాయకుడు. కాంటెంపరీ తెలంగాణ పాలిటిక్స్లో అంత డీప్ కమిట్మెంటు, కన్విక్షను, నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని కొట్లాడినటువంటి ఏకైక నాయకుడు. యూ కాంట్ ఫైండ్ హూజ్ క్లోజ్ టు కేసీఆర్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ టుడే. రేపు ఎవరన్నా భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ పుడితే నేను చెప్పలేను, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ద కంట్రీ. ఎవడండి రైతు బంధు ఇచ్చినాడు, ఎవడండి దళిత బంధు ఇచ్చినాడు ఈ దేశంలో, ఎవడండి పేద ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చినాడు. దేశంలో ఎవడన్నా అనుకున్నాడా 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు అని? ఎక్కడ, ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, మనకంటే ధనిక రాష్ట్రాల్లో కూడా లేదు. సీ ద మ్యాగ్నానిమస్ లీడర్, విజన్ ఉన్న లీడరు, నిరంతరం పాలిటిక్స్ తప్ప వేరే లేవు ఆయనకు. ఇదే పూర్తి సమయ కార్యకర్త, 24/7 కార్యకర్త. అట్లా నక్సలైట్లు లేకపోతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఉంటారు, ఇంకెవరు ఉండరు. అట్లా ఆ ఇద్దరు కలిస్తే కేసీఆర్ 24 hours పని. సో ఆయనతో నేను కలిసి ట్రావెల్ చేసినా సరే, మధ్యలో ఏదో కారణం చేత నేను మళ్ళీ పోయినాను. గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ and I will be with him, number one. Whether he comes to power or not is a secondary question. I am going to be with him. But he is going to come back to power. That is what people are saying. మనం ఎవరము ప్రజలు అనుకుంటే అధికారంలోకి వస్తాం. ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది అని చెప్పని కోరుకుంటున్నారు. బికాజ్ ఆయన చేసిన మంచి పని, అట్లీస్ట్ వన్ ఆపర్చునిటీ కేసీఆర్ విల్ బి గివెన్ అండి. నేను బలంగా నమ్ముతున్నా. ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ తప్పనిసరిగా కేసీఆర్. కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అంటారు, చిన్న గీత పెద్ద గీత అంటాం కదా. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత ఇంకా మరీ బలపడుతున్నారు ఇప్పుడు ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తెచ్చు. మీరు అట్లా కంటిన్యూ చేస్తారు? ఇంకా నేనేమో నన్ను శాంతిగా ఉండడం మీకు ఇష్టం లేదు అని అంటున్నాను. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారే వచ్చి తెలంగాణలో మనం కూడా ఉంటాము, మన ఫ్యాన్ బేస్ కూడా ఉంది కదా, సో అని కనుక మాట్లాడితే ఒకవేళ మీకు మంచి రెస్పాన్సిబిలిటీ కనుక. నేను స్వతహాగా తెలంగాణ వాదిని, పవన్ కళ్యాణ్తో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదినే. నాది పరేడ్ గ్రౌండ్స్లో స్పీచ్ ఇప్పటికీ మీరు గూగుల్లో కనబడుతుంది. ద ఫస్ట్ స్పీచ్ ఐ థింక్ ఇన్ ద పబ్లిక్ మీటింగ్ దట్ ఐ డెలివర్డ్ కనబడుతుంది. నేను చదువుకున్నప్పటి నుండి, చిన్నప్పటి నుండి నేను తెలంగాణ బాధలు, తెలంగాణ కష్టాలు, నష్టాలు వింటూ చూస్తూ పెరిగినటువంటి వాడిని. ఉద్యమంలో ప్రత్యక్షంగా, విద్యార్థి ఉద్యమాల్లో తర్వాత మమేకమైన వాడిని. ఐఎమ్ ఫండమెంటలీ తెలంగాణ యాక్టివిస్ట్. తెలంగాణకు సంబంధించిన విషయంలో కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవరు లేరు. ఆయనతోటే నా జర్నీ ఉంటుంది. ఇక దాని గురించి కళ్యాణ్ గారు రావచ్చు, ఇంకెవరన్నా రావచ్చు. అంటే రేపు రాబోయే రోజుల్లో ఆయనే తెలంగాణ కాదనుకోరే, మళ్ళీ చక్రం తిప్పే ప్రయత్నాలు ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు చక్రాలు ఎందుకండి వర్కౌట్ కావట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు రావడం, జనసేన పార్టీని కూడా ఎవరు వచ్చినా కేసీఆర్ గారు ఈజ్ గోయింగ్ టు బి ఎ టాలెస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ అండ్ హీ విల్ కంటిన్యూ. ఆయనే అవసరం ఉంది తెలంగాణకి ఇవాళ. ఈలోపు బీజేపీ ఏమంటుంది? బీజేపీ, బీఆర్ఎస్. నేను మీకు ఇంతగానం చెప్పి బీజేపీ వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా, లాస్ట్ 2 yearsలో వాళ్ళు చేసిన ప్రజల కోసం వాళ్ళు వెచ్చించిన సమయంలో. లేదు సార్, నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు ఉంది, ఆ తర్వాత తెలంగాణకు వచ్చేస్తారు. ఏం రారండి, తమిళనాడులో రారు, ఇక్కడ రారు, ఎక్కడ రారు. వాళ్ళు ఇప్పుడు 240 సీట్లు నిలుపుకోవడమే కష్టమైంది వాళ్ళకు. నా అబ్కి బార్ 400 బార్ అన్నాడా, 240 में रुक गया ना, तो दान में नहीं फाइट. अब की बार उन लोग 150 आए तो बहुत बड़ी बात होती है, उतनी आसान नहीं है. लोग టైర్డ్ నౌ. సరే వాళ్ళు ఏదో రకరకాలుగా ఈ చట్టాలు పట్టుకొచ్చి, ఆ చట్టాలు పట్టుకొచ్చి, ఈడీలు, ఐటీలు, పీటీలు ఏదో చేసి ఆగం చేస్తున్నారు. కానీ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ. యాక్చువల్గా వీ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ డిజైర్ టు కంటిన్యూ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 25 years కింద సినిమా. ఇట్స్ హౌ ఇట్ డిడ్ంట్ వర్క్. శ్రీయర్ గారితో సినిమా తీద్దాం అనుకున్నాం. ఆయన బాగా దగ్గర సన్నిహితుడు, ఈజ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. బాగా దగ్గర ఉండే, నాకు వ్యక్తిగతంగా దగ్గర ఉండే, చాలా సన్నిహితంగా ఉండే. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ గారితో సినిమా తీద్దామని ప్రయత్నం చేసినాం. తర్వాత సముద్ర గారితో సినిమా తీద్దామని ప్రయత్నం చేసినాం. మధ్యలో చాలాసార్లు అనుకున్నాం మళ్ళీ తీయాలా ఫిలిం. ఫిలిం మేకింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బిజినెస్. ఇట్స్ అ గుడ్ ఆర్ట్, ఇట్స్ అ గుడ్ బిజినెస్. యాక్ట్ కూడా చేశాను. అప్పుడు డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ఉంటే నష్టపోకుండా సినిమా తీయొచ్చు.
లాభాలు రాకుండా నష్టం లేకుండా సినిమాలు తీయవచ్చు. లాభాలు వస్తే సరే అది సెకండరీ పాయింట్. బట్ సమ్హౌ ఇట్ డెంట్ వర్కౌట్ ఫర్ అస్ దో వీ వాంటెడ్ టు. కుబుసం ఏదో చిన్న సినిమా అనుకొని స్టార్ట్ చేస్తే అది పెద్ద సినిమా అయింది అప్పుడు. బట్ వి లాస్ట్ మనీ, బిగ్ మనీ. ఇప్పుడు చాలా డబ్బు అయింది కానీ పేరు బాగా వచ్చింది. పేరు కూడా అప్పుడు తర్వాత వచ్చిందండి. మాకు రిలీజ్ అయినప్పుడు వచ్చుంటే మేము ఇలా చాలా పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళం మార్కెట్లో. ఇలా దిల్ రాజు గారు లెక్క మేము కూడా పెద్ద పెద్ద ఇప్పటికీ ఆ పాట తలుచుకుంటారు. మాకు అది దురదృష్టం ఏంటంటే కుబుసంకు వచ్చిన పేరు తర్వాత మేము నష్టపోయి ఆగమాగం అయినాక సినిమాకి ఎక్కువ పేరు వచ్చింది. కొంతమంది అంటారు మేము పబ్లిసైజ్ చేసుకోలేకపోయినామని. అది ఏదో టైం అంతే. అది ఆరెంజ్ సినిమా ఫస్ట్ టైం తీసినప్పుడు ఆయన నాగబాబు గారు ఇబ్బంది పడ్డారు. అయ్యో అటర్ ఫ్లాప్ అయింది. సెకండ్ రిలీజ్ చేసినాక సూపర్ హిట్ అయింది. నిన్ననే అనుకుంటా ఐ వాజ్ టాకింగ్ టు వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఏదో చిన్న రీల్ చూసిన, కొత్త కార్లో పోతే రీల్ చూసింటే హీ వాజ్ టాకింగ్ అబౌట్ పల్లె కన్నీరు పెడుతుందో కుబుసం సినిమా గురించి ఎవరికో చెప్తున్నాడు. చూసి ఫోన్ చేసి అంటే వి పుట్ అవర్ సోల్ ఇన్ టు ఇట్. ఆ సినిమాకు మేము సర్వస్వం పెట్టాం. పాలిటిక్స్లో కూడా అలాగే పెట్టారా ఈక్వలైజ్డ్గా కంపారిటివ్లీ? నేనైతే ఏ పని చేసినా నాతో అదే మా వాళ్ళకు కూడా సమస్య. నవరంధ్రాలలో శక్తి పెట్టాలా, సగం పని చేయొద్దంట. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలా, పూర్తిగా చేయాలా. హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్ చేయొద్దు. చేయదలుచుకోకపోతే చేయకండి, బట్ చేస్తే మాత్రం యూ గివ్ యువర్ బెస్ట్ సో దట్ నోబడి ఎల్స్ కెన్ బీట్ యూ. ఈ ఒక పని మీరు చేస్తే ఆ పని మీకంటే ఎవడు మంచిగా చేయొద్దు. ఐఎమ్ ద బెస్ట్ అన్నట్టుగా పని చేయండి. మీకంటే ఎక్కువ మంచిగా ఎవడు చేయలేడు అన్నంత బాగా చేయండి. అది కన్విక్షన్. సో అది సమ్టైమ్స్ పీపుల్ ఫీల్ టూ మచ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఓరియంటేషన్ మంచిది కాదు అంటారు. మీరు వెనక్కి తిరిగి చూసుకోగానే ఒక 2 బ్లండర్స్ చెప్పండి. బ్లండర్స్ చాలా బ్లండర్స్ ఉన్నాయి లైఫ్లో. చాలా బ్లండర్స్ చేయడం అనేది కామన్ మ్యాన్ చేయగలిగే పని. బట్ అందరం తప్పులు చేస్తాం కదా. అద్భుతమైన బ్లండర్స్ చేయడం అనేది గొప్ప వాళ్ళకే సాధ్యం. అంటే సిగ్నిఫికెంట్ మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని. ఐ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ స్టూడియస్ వెన్ ఐ వాజ్ ఇట్లా నన్ను ఎవరు అడగలేదండి. ఇట్లా నేను కార్పొరేట్ హెచ్ఆర్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలలో చేసినట్టు అడుగుతున్నారు నన్ను రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు మీరు. ఐ యూస్ టు ఆస్క్ ఆ ఇంటర్వ్యూలోకి వచ్చిన వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నారు మీరు నన్ను, జస్ట్ టు అండర్స్టాండ్ హౌ ఐ కమ్యూనికేట్ అని. అంటే నా ఉద్దేశం ఎందుకంటే సార్ ఐ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ బెటర్ స్టూడెంట్ ఏమో అని అనుకుంటా. 2, నాకు 88లో ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్ తీసుకున్నాను. ఢిల్లీ యూనివర్సిటీలో 88లో. అప్పుడు మేబీ 22 years ఆఫ్ ఏజ్ మీకు అప్పుడు. యంగ్ ఫెలో. వివేకానంద మెమోరియల్ హాల్ అని ఢిల్లీ యూనివర్సిటీలో ఉంటుంది. అక్కడ ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్స్ పార్లమెంట్ అని పెట్టారు. దాంట్లోకి నేను ఇంకా కొంతమంది అమరేందర్ రెడ్డి అని, జగదీశ్వరరావు అని మా ఫ్రెండ్స్ అంతా మేము కలిసి మేము యూనియన్ మెంబర్స్ ఉన్నాము. మమ్మల్ని పిలిచిపోయాం. ఐ స్పోక్ ఆన్ ద డయాస్ ఆ రోజు. రానున్న ఎన్నికలు యువత పాత్ర అంశం మీద మాట్లాడిన తర్వాత దే లైక్డ్. మదన్ దాస్జీ అని ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏబీపీ, తర్వాత ఆయన బీజేపీ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే వెరీ పవర్ఫుల్ ఫుల్ టైమర్. దత్తాత్రేయ హోసబలే గారు ఇప్పుడు సంఘంలో సీనియర్ షణ్ముఖ్ గారు అని ఉండే, చనిపోయినారు. నువ్వు ఫుల్ టైం వర్కర్గా రావాలా ఢిల్లీ యూనివర్సిటీకి, టేక్ లా అడ్మిషన్ అండ్ బీ ఏ ఫుల్ టైం వర్కర్. నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ ఉండే అప్పుడు. అంటే ఎక్సైట్ అయిపోయి చాలు వచ్చేస్తాను. ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యతరగతి, మై ఫాదర్ కంపల్షన్స్, ఫ్యామిలీ ఆబ్లిగేషన్, ఫ్యామిలీ మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీ అంటే ఎక్కడో లోపల ఐఎమ్ సీయింగ్ మై పెయిన్స్ ఆఫ్ మై ఫాదర్. ఆయన బాధలు, ఆయన బాధ్యతలు చూస్తున్నాం కదా. వదిలిపెట్టి నేను కూడా సన్యాసి లేకపోతే అప్పుడేంటి ఫుల్ టైం వర్కర్ అంటే జంగాలు బోర్డు రాసుకున్నట్టే. ఇప్పుడు కొంత ఫుల్ టైం వర్కర్లు అంతా 5 స్టార్ అయినట్టున్నారు. కానీ అప్పుడు ఫుల్ టైం వర్కర్లు అంతా ఇక జంగాలు అన్నట్టే ఉండేది. స్లిప్పర్లు, తిండి ఉండదు, తిప్పలు ఉండదు. ఐ డిక్లైన్ టు జాయిన్ లా అండ్ దెన్ కేమ్ బ్యాక్. వచ్చి మళ్ళీ ఇక్కడ సరే ఐ పర్సూడ్ సంథింగ్ ఎల్స్, ఎంబీఏ. ఎప్పుడు అనుకుంటా అరే లా అప్పుడు చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఒకటి ఫుల్ టైం వర్కర్గా ఉండి ఐ మీన్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ డిఫరెంట్ పాత్. 2 ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ బిగ్ లాయర్ అయ్యేవాడిని కదా అని అనిపిస్తుంది. 2 మేజర్ తప్పిదము అంటే 14లో నేను కేసీఆర్ గారిని వదిలిపెట్టడం. అట్లే ఉండుంటే నేను ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ దట్ ఐ హ్యావ్
కువెట్ చిరంజీవి గారు ఆ టైంలో అప్పుడు ఎమ్మెల్సీ కాకపోయినా నాకేం పెద్ద బాధ లేకుండే, బికాజ్ తెలంగాణ ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, ప్రజల కోసం ఉపయోగపడి. బట్ 14లో నేను ఐ కుడ్ నాట్ ఎన్విజన్, అంటే స్వార్థంగా చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని 14లోనే. మేబీ క్యాబినెట్లో ఉండేవాడినేమో, క్యాబినెట్ ర్యాంక్లో ఉండేవాడినేమో. సో అంటే గవర్నమెంట్లో పబ్లిక్ పాలసీని ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే, పబ్లిక్ పాలసీని అమలు చేయడం కూడా ఒక ఎక్స్పీరియన్సే. ఇట్స్ నాట్ జోక్. ఇప్పుడు మనం ఎంత రొమాంటిక్గా ఐడియలిస్టిక్గా ఇది ఇట్లా అమలు చేయాలి, అది అట్లా అమలు చేయాలంటాం కదా. సిస్టంలోకి ఎంటర్ అయినాక ఓ క్లర్క్ ఎట్లా ఆపుతాడు, ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా ఆపుతాడు, మొత్తం సిస్టమ్ ఎట్లా ఆపుతుంది, ఇది కూడా బంద్ అవుతాయి, దాన్ని ఆపుకొని ఎట్లా చేయాలా అనేది ఒక పెద్ద కథ. అది దట్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఐ మీన్ యూ నీడ్ టు హ్యావ్ బోత్ ఎక్స్పీరియన్సెస్. మేబీ ఐ మిస్డ్ ఇట్ అట్లా అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో సార్, ఐల్ టెల్ యూ, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్, తప్పు ఒప్పు రెండు కూడా డెస్టినీ అండి. భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, ఇది నమ్మరు చాలామంది. ఎప్పుడు ఏది ఎట్లా జరగాలో అట్లనే జరుగుతుంది, అది ప్రీడిటర్మైన్డ్. ఇట్స్ ఎ గాడ్స్ డివైన్ ప్రోగ్రామ్. వీ డోంట్ అండర్స్టాండ్. నేను చాలాసార్లు అనుకుంటుంటే 18 ఏళ్ళు కొట్లాడుతున్నాను అమ్మ, ఒక్క ఆర్బిట్ నెక్స్ట్ కొట్టలేనేంటి, ఇక్కడే ఆగినేంటి అంటే దట్స్ గాడ్ డివైన్. ఈ డస్ నాట్ వాంట్ యూ, ఈ సేస్ యు ఆర్ నాట్ రెడీ. కాకపోతే భవిష్యత్తులో శివయ్య ఆజ్ఞ ఏమో నేనేమంటున్నా, ఐఎమ్ సో ఇప్పుడు నేను ఐ హ్యావ్ కమ్ టు ఎ స్టేజ్ ఆఫ్ డిటాచ్డ్. అయితే మంచిది, కాకపోతే మంచిది, ఓకే చల్తాయి. వాట్ గాడ్ గివ్స్ యూ ఈజ్ సంథింగ్ దట్ యూ డిజర్వ్ టు గెట్. ఏది ఇచ్చిండో అది నీకు, ఏది అవసరమో ఎంతో ఇస్తాడు. మనం ఏం కట్టకపోం కదా, ఏ పదవులు కట్టకపోము, సంపద కట్టకపోము, పోయేనాడు ఉట్టి కట్టే పోతుంది కదా. సో ఇట్స్ ఓకే. సరే, కొన్ని పేర్లు చెప్తా, ఆ పేర్లకు సింగిల్ లైన్లో చెప్పండి మీరు, దాని వెనక ఉన్న ఎమోషన్. కేసీఆర్ గారు సింగిల్ లైన్ సరిపోతుంది నాకు. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్. కేటీఆర్ గారు చరిష్మాటిక్ ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి మిజరబుల్లీ ఫెయిల్యూర్ లీడర్. బండి సంజయ్. కామ్ బాత్ జ్యాదా. ఈటెల రాజేందర్. yet to prove himself. అండ్ పొన్నం ప్రభాకర్. He need to learn to be composed. రాహుల్ గాంధీ. A leader with values. ప్రధాని మోదీ. Specialist in theatrics. అంటే యాక్టింగ్ చేయడంలోనా? I don't know what it is. అండ్ అద్దంకి దయాకర్ గారు. My good friend. I wish him all the best wherever he is. I wish him all the best. ఆయన కూడా చాలా కష్టాలు పడి పాపం ఈ జర్నీలో ఉన్నాడు. పుట్టుకకు పేదోడైనా గుండె పెద్దది, పెద్ద పదవులు రావాలని కోరుకుంటాను. అండ్ కాన్సెప్ట్ వైజ్ చూస్తే బీసీలు వెనక్కి నెట్టిపోయేవాళ్ళు, అంటే సరైన లీడర్ లేడు అంటుంటారు కదా. ఫ్యూచర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విల్ రైజ్. ఇది నేచర్ అండి. ఇది ఈ దేశంలో దళితుడు ఎప్పుడన్నా ఈ దేశానికి అధ్యక్షుడు అవుతారు అనుకున్నామా 100 ఏళ్ల కిందమో? వి నెవర్ ఈవెన్ థాట్. యూ క్యాన్ ఇమాజిన్ దళితుడు ముఖ్యమంత్రి అవుతాడనో, దళితుడు ఈ దేశానికి ప్రధానమంత్రి పోరాటం చేస్తాడనో, లేకపోతే ఒక పెద్ద పార్టీలో అధ్యక్షుడు అవుతాడనో అనుకున్నామా? సో సమయం వస్తుంది అంటారు. ఇట్స్ అ సైకిల్, యూ కాంట్ స్టాప్ ఇట్. నేచర్ అది, ప్రకృతి. ఓడలు బండ్లు అయితే, బండ్లు ఓడలు అయితే. ఇది నేను అన్నాడు కాదు, వివేకానందుడు అన్నాడు. మీరు ఇఫ్ యూ రీడ్ ద హిస్టరీ ఆఫ్ ద ప్రీచింగ్స్ ఆఫ్ వివేకానంద, హీ సెడ్ ఇట్, దెర్ విల్ బి ఎ డే వేర్ దళిత్స్ విల్ రూల్ దిస్ కంట్రీ. సో ఇస్ ద కేస్ విత్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆల్సో. యూ కాంట్ ఎవరిని ఎప్పుడు శాశ్వతంగా ఎవరు అనగదొక్కలేరు. టైం వస్తుంది అంతే. ప్రజలు పాపం అందరు కలిసి ప్రజల్ని అమాయకులు చేస్తారు. ప్రజలు దేవుళ్ళు అంతే. ఏదైనా సూచన చేయండి వాళ్ళు బాగుపడేది. ప్రజలు దేవుళ్ళు అంటూనే, అంటే ఐ థింక్ పీపుల్ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కాన్షియస్ టు మేక్ పొలిటీషియన్స్ మోర్ అకౌంటబుల్, మోర్ రెస్పాన్సిబుల్. ఏదో గుడ్డది చేయబడ్డట్టుగా ఉండకూడదు. ప్రజలు పాపం వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పాలక వర్గాలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, వాళ్ళు ఆటలు ఆడుతున్నారు ఈ దేశంలో. వాళ్ళు ఇంకా చైతన్యం రావాలా. నా దృష్టిలో నేను ద ఫస్ట్ వెపన్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఇస్ ఓట్. దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. దాన్ని అదొక ఆయుధం, దేవుడు ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం, భారత రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. దాన్ని సరిగ్గా వాడితే సర్వ సమస్యలకు పరిష్కారం అదే. ఇట్ మే నాట్ ఇన్స్టెంట్లీ తలిస్మా లెక్క నీకు ఆన్సర్ రాకపోవచ్చు, కానీ తప్పనిసరిగా వాళ్ళ విద్యా సమస్యలు, వైద్య సమస్యలు, ఉపాధి సమస్యలు, ఈ దేశంలో ఉన్న అవినీతి సమస్యలు, అభివృద్ధి సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఆ చిన్న ఓటు, గంట సేపు లైన్ నిలబడి ముద్ర, అక్కడ కాన్షియస్గా ఉంటే యూ కెన్ మేక్ ఎవ్రీబడి అకౌంటబుల్.
ఓకే. సో ఫ్యామిలీ? నా ఫ్యామిలీ అంటున్నారా? పాపం వాళ్ళు కొంత విక్టిమ్స్ బికాస్ ఆఫ్ మై ఓన్ సమ్టైమ్స్ బై సెల్ఫిష్నెస్ ప్రాబ్లీ హ్యాస్ మేడ్ దెమ్ టు లూజ్ అనిపిస్తుంది. జస్టిఫికేషన్? This is how the life is. You chose this, so you have. I mean, they have no other go. They traveled with us, so వాళ్ళకి ఆప్షన్ లేదు, నాకు ఆప్షన్ లేదు. సో ఐ చోజ్ దిస్, సో దే హ్యావ్ టు సఫర్. సో ఫైనల్గా దాసోజు శ్రవణ్ గారు. శ్రవణ్ మీకు తెలుసా, ద బిగ్గెస్ట్ ఆర్ టఫెస్ట్ టాస్క్ ఈజ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్స్ అండ్ డిఫైన్ యువర్ ఓన్ సెల్ఫ్స్. డూ యూ నో దిస్? అందుకే అడిగా. చాలామంది స్పిరిచువల్ గురువులు ఏం చెప్తారు, మిమ్మల్ని మీరు తెలుసుకో, ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. మనం అందరి గురించి తెలుసుకుంటాం, రగ ఏంటో తెలుస్తుంది, ఆయన ఏంటో తెలుసు, ఆమె మన గురించి మనకు తెలియదు. ఇక్కడ తిరుగుతుంటాడు భూమి మీద అంతా, తిరుగుతూనే ఉంటాడు, ఆ కాలికి తిరుగుతూనే. బిజీ బిజీగా తిరుగుతుంటాడు. సో యూ ఆస్క్ మీ దట్ టఫ్ క్వశ్చన్. శ్రవణ్ ఒక కోరిక అయితే ఉంటుంది, సరే నేనేందో నాకు తెలీదు, బట్ నేను చనిపోతే కూడా ఒక 10 మంది శ్రవణ్ వల్ల మేము నష్టపోలేదు, శ్రవణ్ వల్ల మేము లాభపడ్డాం, శ్రవణ్ ఈ గడ్డకు, ఈ మట్టికి, ఈ దేశానికి ఎంతో కొంత సర్వీస్ చేసిండు అని గుర్తుపెట్టుకుంటే చాలా అనుకునేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి. ఖచ్చితంగా ఆ శివయ్య మీకు తప్పకుండా పర్ఫెక్ట్ ఆజ్ఞ ఇవ్వాలి, స్క్రిప్ట్ ప్రకారం ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వాలి. అది కూడా త్వరలోనే ఇవ్వాలి, ఏదో ఒక రూపంలో, బేస్డ్ ఆన్ ఈవెంట్స్ అండ్ సిచ్యువేషన్స్, క్యాల్కులేషన్స్ త్వరగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రఘు గారు, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ టాకింగ్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నా రీబట్స్తో ఏమనుకోకండి. చాలా అంటే నేను చెప్తున్నా కదా, నా తరఫున మీరు ఒక ఇంటలెక్చువల్ని చూసినట్టే నేను చూశాను, కానీ రెగ్యులర్ పొలిటీషియన్ని రేఖాటంలో పెట్టినట్టు జర్నలిస్ట్ చేసే పనులు నేను చేయలేదు యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం మీ అంతరంగం ఆవిష్కరించాలనేదే మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.